లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? రోజు వర్షం సీన్ ఏదో చేస్తున్నారు, తను గ్రీన్ శారీ కట్టుకొని ఉంది అనమాట. పెళ్లి ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు? పెళ్లి ప్రపోజల్ తనే. నిజం చెప్పాలి అంటే తనంటే నాకు పిచ్చి అండి. ఎంత పిచ్చి అంటే ఒకవేళ నేను చదువుకోకపోయి ఉంటే ఏదైనా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేదాన్నేమో గానీ చదువుకోలేదు. ఎప్పుడైనా ఫీల్ అనిపిస్తుందా? ఎందుకంటే కూతురికి తండ్రి ప్రపంచం ఫస్ట్ అంటే ఇంక రారనేది అయితే అర్థమైపోద్ది కదా. ఇంకా సెకండ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఏమో చూడాలి, ఏమో మా నాన్న ఉడతాడేమో. మీ యూట్యూబ్ ఇన్కమ్ తెలుసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అడగండి, నాకు కూడా తెలియదు. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే ఎందుకు అంత చులకన భావం అని పిచ్చోళ్ళ వెయిట్ చేస్తా ఉంటాం. వాళ్ళ పాటికి వాళ్ళు మేకప్ తీసుకొని వెళ్ళిపోతారు. మరి కన్నడ నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ లేరా? హీరోయిన్ బెంగళూరు నుంచి, హీరో బెంగళూరు నుంచి, హీరో తమ్ముడు బెంగళూరు నుంచి. ఆ కొత్త ముందర డమ్మీలాగా చూస్తారు. అవును. బట్ నెగిటివ్ రోల్స్ చేసిన వాళ్ళకి తిట్లు కూడా అలానే బూతులు తిట్టారు. అంటే నేను బల్ల గుద్ది చెప్తా కెమెరా ముందు, ఎవరు అందంగా అందరూ ఏదో ఇంజక్షన్ చేయించుకొని ఈ మధ్యన ఒకప్పుడే హీరోయిన్స్ చూస్తే నవ్వుతారు. ఇది బయటికి చెప్పడానికి వాళ్ళకి పాపం ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి వాళ్ళ హీరోయిన్స్ అంట, మేము అన్ని ఉంటే కూడా ఏమీ లేనట్టు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకి యూనిటీ లేదు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే ఫిలిమిలిక్స్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. నాకైతే ఈ ఇంటర్వ్యూ చాలా మంచి మూమెంట్ ఇచ్చే ఇంటర్వ్యూ అండి. ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూ కోసం గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నాను. ఒక సాంగ్ కూడా ఉంటుంది కదా, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని. నాకు అట్లాంటి మూమెంట్ని ఇచ్చే ఒక ఇంటర్వ్యూ అంటే లిటరల్లీ చెప్పాలి అంటే ఒక చిన్నపాటి యుద్ధం, ఒక పోరాటం కూడా చేశాను అనుకోవచ్చు. సో ఆ ఇంటర్వ్యూలో మరి ఎవరున్నారు అనేది మీకు కూడా నేను పరిచయం చేస్తాను. బట్ వాళ్ళని పరిచయం చేసే ముందు ఒక 2 మాటలు చెప్తాను. వీళ్ళిద్దరూ ఆడదే ఆధారం అనే సీరియల్ ద్వారా మనందరికీ ఎంత బాగా పరిచయమో, ఆ తర్వాత కూడా చాలా సీరియల్స్ వచ్చాయి. బట్ ఈ సీరియల్ తోటే వాళ్ళ లవ్ జర్నీ, అలాగే వాళ్ళ కెరియర్ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ సీరియల్స్కి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా యూట్యూబర్స్గా కూడా ఎంత మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అంటే, నాకు తెలిసి ఈ కాలంలో చాలా వరకు ఎంతో కొంతమందికి చిన్నపాటి యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల్లో కూడా నాకు ఎక్కడ అలాంటి యాటిట్యూడ్ అనేది కనిపించదు. సో వాళ్ళే మరెవరో కాదు, మధు గారు అలాగే కృష్ణ కిషోర్ గారు. సో ఇవాళైతే మనతో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ అయితే మీ అందరికి బాగా నచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే వాళ్ళకి వెల్కమ్ కూడా చెప్తాం. నమస్తే అండి. నమస్తే. చెప్తే మీరు కూడా నవ్వుకుంటున్నారు. లిటరల్లీ ఒక చిన్నపాటి యుద్ధం, ఒక చిన్నపాటి పోరాటమే చేశాను. బట్ ఇక్కడ నేను మెయిన్ గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కిషోర్ గారికేనండి. కిషోర్ గారికి అలా అనొద్దు, ఇప్పుడు కొమ్ములు వస్తాయి అట్లా. లేదు, కిషోర్ గారికే చెప్పుకోవాలి. పాపం ఇంకెవరైనా అయితే కాల్ ఊరికే చేసినా కూడా విసుక్కుంటారు. పాపం ఆయన అర్థం చేసుకున్నారు తప్ప ఎక్కడ విసుక్కోలేదు నన్ను. అసలు నాకు అది చాలా మంచి మూమెంట్. అండ్ ఒప్పుకోవడం,
ఇన్ని అంటే ఎక్కడైనా నేను చేస్తూ ఉంటే విసుగొచ్చి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటారేమో అనుకున్నాను, కానీ అర్థం చేసుకున్నారు. అట్లా ఏం లేదు, బాగా మాట్లాడతాడు, బాగా రిసీవ్ చేసుకుంటాడు. అంటే బయట చూసే మాకు ఎలా ఉంటుంది అంటే మీకు చూసే వాళ్ళకి చూడడానికి ఏదో కొంచెం గంభీరంగా సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బేసిక్ గా చాలా మంచివాడు. అదే అంటారు కదా, కొబ్బరికాయ బయటికి గట్టిగా ఉన్న లోపల చాలా మెత్తగా తెల్లగా ఉంటుంది, అలాగే అనమాట. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఈ ఇంటర్వ్యూలో నేను ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్. స్టార్ట్ చేస్తాను. మీ రియల్ నేమ్ మధు? యాక్చువల్లీ మధు పేరు. సో ఇంకా తనని చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రెడ్డి ఏదైతే ఉందో అది నేను యాడ్ చేసుకున్నాను. అది నా ఫ్రెండ్స్ అది మధురెడ్డి అని పిలిచి షూట్స్ లో కూడా, అంటే నా పేరు మీనాక్షి సీరియల్ చేస్తున్నప్పుడు హీరో వచ్చి మధుసూదన్, నేను వచ్చి మధు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు. అందుకని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు కూడా మధురెడ్డి అని పిలవడం, అట్లా జనాల్లో ఏంటంటే మధురెడ్డి అనేది ఎక్కువ హైలైట్ అయింది. బేసిక్ గా మధు. అవును, బేసిక్ గా మధు. బట్ కిషోర్ గారి పేరు కిషోర్ గారే, కృష్ణ కిషోర్. కానీ చాలా వరకు అందరికి గుర్తుండిపోయే పేరు వికాస్. ఇప్పటికీ భయపడిపోయే క్యారెక్టర్. అండ్ ఇప్పటికీ కూడా ఆయన చూస్తే ఇప్పటికి బయట కూడా మనిషి ఇలానే ఉంటారేమో అనేంత ఒక గుబులు పుట్టించే క్యారెక్టర్ అది. సో నేనైతే ఫస్ట్ మీ లవ్ జర్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నా. అంటే పాస్ట్ మెమరీస్ ని ఒక్కసారి మళ్ళీ తలుచుకోవాలి అనిపిస్తుంది. సో దానికన్నా ముందు ఒక్కసారి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది విడివిడిగా తెలుసుకుందాం. ఫస్ట్ కిషోర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఓకే, నాది బేసికల్గా ప్రాపర్ కడప దగ్గర రాయచూటి అనమాట. సో నా స్కూలింగ్ అంతా చౌడేపల్లి, అది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. చిన్నప్పుడు మీరు విని ఉంటారు, మాబడి బుక్స్ విని ఉంటారు. ఆ బుక్స్ విజయవాణి ప్రెస్, అదే మా విజయవాణి స్కూల్ అనమాట యాక్చువల్గా అది. సో అక్కడే హాస్టల్లో ఉండేవాడిని. సో అక్కడి నుంచి మళ్ళీ ఊరు వచ్చిన తర్వాత ఊరు నుంచి మళ్ళీ హైదరాబాద్. సో నాన్న విఏఓ అండ్ విఆర్ఓ ఉండే ఊరికి, టౌన్కి. సో మదర్ హౌస్ వైఫ్, నాకు ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఎల్డర్ సిస్టర్ యాక్చువల్గా. తను తిరుపతిలో ఉంటుంది. బ్రదర్ ఇంకా రాయచూట్లోనే ఉంటుంది అనమాట. మీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, లేకపోతే అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఇన్ ద బ్లడ్ అని చెప్పాలి. ఎందుకంటే నాన్న యాక్చువల్గా ట్రై చేశారు ఫస్ట్, ఈవెన్ టు చెన్నై అంతా ట్రై చేసేసారు. నాన్న ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే నేను కూడా నందవీర వంశం లాగా మడితాటి వంశం అని చెప్పి తోటలు కొట్టుకోవడం అలా రచ్చ చేసుకుంటూ ఉంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో నాన్న నా టైంలో తాత వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేశారు. సో అది బ్లడ్ లో ఉండడం వల్ల నాకు కూడా అట్లా వచ్చాను, అంతే. ఓకే, మీరండి? మాది ప్రాపర్ రాజమండ్రి పక్కన. యాక్చువల్గా పుట్టి పెరిగిందంతా అక్కడే, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నాకు స్టడీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, దాని గురించి నేను మాట్లాడను. అంటే ఏం చదువుకున్నారు తెలుసుకోవచ్చా? 10th వరకు అయింది, ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేక అక్కడ తాపేశాను. ఓకే, అండ్ యాక్టింగ్ అసలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా హైదరాబాద్ రావడం జరిగింది. రిలేటివ్స్ ఉంటే పక్కనే ఈటీవీ వాళ్ళది మయూరి ఉంది కదా బేగంపేటలో, సో ఉషా కిరణ్, అక్కడ ఆడిషన్స్ జరుగుతుంటే ఇచ్చాను. ఇవ్వడేవాడో లక్కీగా అప్పుడే సెలెక్ట్ అయ్యాను. అది ఆడదేదరం సీరియల్ ఆడిషన్స్ చేస్తున్నారు. అప్పుడు తను అండ్ ఇంకొక పల్లవి అండ్ మధులిక మేము వచ్చాము. ఇంకా అలా ఓకే. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే బేసికల్ గా చదువు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఎందుకు అంత సడన్ గా ఒకసారి అలా ట్రై రాయేద్దామని కాదు, ఆడిషన్స్ అంటే అందరినీ అలౌట్ చేస్తారు కదా, సరే ట్రై చేద్దాం, మనమే సెలెక్ట్ అవ్వాలని లేదు అక్కడ. సరే ఎలాగో అందరినీ పిలుస్తున్నారు కదా, ఒకసారి ఒక రాయి వేద్దామని జస్ట్ వెళ్ళాను. సో ఏంటో ఆ రోజు మరి అది గాడ్ గిఫ్ట్ అనుకోలేమో నాకు తెలీదు, ఆ ప్రాజెక్ట్ వరకు నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు ఈటీవీ వాళ్ళది టెలిఫిలిమ్స్ చేసేవారు, సాటర్డే సండే టెలికాస్ట్ అయ్యేది. అందులో తిను హీరో కదా, లేదు టెలిఫిలిమ్స్ ఏం ఐడియా లేదు కానీ వీక్లీ ట్వైస్ వచ్చేది. సో అప్పుడు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయిపోయాను. అది కాకుండా మళ్ళీ వాళ్ళ 2 టెలిఫిలిమ్స్ లో నేను అక్కడ యాక్ట్ చేశాను. అందులో ఫస్ట్ యాక్ట్ చేసింది తినతోనే. అందులో హీరో ప్లస్ విలన్ అన్నమాట. అంటే ఎలా అంటే ఏమంటారు, లవ్ చేసి చీట్ చేస్తారు కదా, అలాంటి క్యారెక్టర్. ఓకే, అలాగా సింక్ అయినా.
అంతే కదా క్యారెక్టర్. మరి చెప్పు మరి. అంతే 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 అంతే. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు యాక్టింగ్ పరంగానే గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నారు, బట్ మీరిద్దరు కలవాలి అంటే అది ఒక వారధి అని దేవుడు అది అనుకున్నాడు నిజంగా అసలు. అసలు ఏమో అది ఎక్స్పెక్ట్ చేయలేదండి సీరియస్లీ. ఆ ఎందుకంటే ప్రాజెక్ట్ మీరెక్కడో చేయడమేమో. రాజమండ్రి, ఆయన ఎక్కడో రాయచోటి. అండ్ ఇంకోటి ఏంటంటే నాది వచ్చి రాజమండ్రి, కిషోర్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళది వచ్చి రాయచోటి, మా వదిన వాళ్ళది వచ్చి రాయల చెరువు. నా లైఫ్ అత్తమ్మది కాదు, సారీ, మా అత్తమ్మ వాళ్ళది రాయచోటి, మా వదిన వాళ్ళది రాయల చెరువు. నాకు ఎట్లా కలుస్తుంది అంటే ఎటు చూసినా ఈ త్రిపులార్ అన్నమాట, రాయచోటి, రాజమండ్రి, రాయల చెరువు. ఇదే నా లైఫ్, ఈ 3 చుట్లు తిరుగుతా ఉంటది. త్రిపులార్ అదే చేస్తున్నా అలా. ఓకే, సో అంటే అనుకోవచ్చు, చాలా వరకు అనుకుంటారు కదా, మనం గాడ్స్ ప్లాన్ ని ఎవ్వరు అసలు ఆ డెస్టినీని ఎవరు మార్చలేరు. సో మీరిద్దరు కలవాలని రాసి పెట్టింది కాబట్టి సీరియల్ అనే అసలు ఎక్కడ ఉండే నేను, అసలు తనకి నాకు సంబంధమే లేదు. ఎక్కడ ఉండే నేను ఇక్కడ రావడం ఏంటి ఇండస్ట్రీకి, తను కలడం ఏంటి, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకోవడం ఏంటి. అవును, బట్ ఒకటి చెప్పండి, మీరు అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చారు. ఆయనకైతే బై బ్లడ్ లో ఉండిపోయింది ఆ యాక్టింగ్ పిచ్చి అనేది. మీరు నార్మల్ గా అన్ఫార్చునేట్ గా ఏదో ఒక రాయేశారు, వచ్చేసారు. బట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా వచ్చింది మీకు, స్ట్రగుల్స్ ఏం లేవా అసలు? నాకు అంటే నేను చేసినప్పటి నుంచి ప్రాజెక్ట్ అన్ని మంచిగా వచ్చాయి. ఫస్ట్ షూట్ అంటే అప్పుడు భయం ఉంటుంది కదా, నాకు యాక్టింగ్ రాదు అడగండి, నాకు అసలు యాక్టింగే రాదు. సంజీవ్ రెడ్డి గారు డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ ఆయన అయితే తిట్టేవారు నన్ను. అంటే ఆయన నాకు కెమెరా ఫోకస్ తెలియదు, ఎలా చూడాలో తెలియదు, నాకు ఏ డైలాగ్ చెప్తున్నారు కానీ పక్కన ప్రాంప్టింగ్ ఇస్తారు, అది క్యాచ్ చేసి మనం చెప్పాలి కదా. స్టార్టింగ్ ఏమీ తెలీదు. ఆడిషన్స్ అప్పుడు డైరెక్టర్ సింహాదేవ్ గారు అన్నమాట, అమ్మ ఇలా చెయ్యమ్మా అంటే అలా చేసేసానేదో, అంత 100% ఇవ్వము కదా. సో ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్న క్యారెక్టర్ కి ఏదో తెల్లగా బుర్రగా ఉంది, ఈ అమ్మాయి కరెక్ట్ గా సెట్ అయిపోద్ది అని చెప్పి తీసుకున్నారు. తర్వాత ఇంకా ఫస్ట్ డే షూట్ అంటే అక్షంతలు అయితే పడ్డాయి అంటే తిట్టేవారు, బాధ అనిపించేది. స్టార్టింగ్ కదా, ఏడుపు వచ్చేసింది 2-3 సార్లు అయితే. ఇంకా తర్వాత ఇంకా రోజు రోజుకి వదిలేద్దామని అనుకోలేదు, అంటే రాదు కదా. సో రానప్పుడు అవతల వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి కదా. సార్ కొంచెం సీరియస్ గా ఉన్నా, యాక్చువల్ గా నాకు యాక్టింగ్ వచ్చింది అంటే ఒక సంజీవ్ రెడ్డి గారి వల్లనే, లేకపోతే నాకు అసలు యాక్టింగ్ రాదు. సో తను కూడా చాలా కోఆపరేట్ చేశాడు. అంటే ఇద్దరిది పెయిర్ అన్నమాట. నేను ఆ సీరియల్ లో వర్క్ చేసింది తనతోనే. సో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా చెప్పేవాడు. అంటే తెలియని ఫీల్డ్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మీట్ ఎలా జరిగిందో తెలుసుకోవచ్చా? ఫస్ట్ మీట్ అంటే సెట్ లో కావచ్చు, ఫస్ట్ వచ్చి ఎవరు మాట్లాడారు, మీరు యాక్టింగ్ గురించి ఒక సీన్ గురించి మాట్లాడుకొని ఉండొచ్చు, ఏదో ఒక మూమెంట్ ఉంటుంది కదా. ఫస్ట్ టెలిఫిల్మ్ అప్పుడు ఎక్కువ ఇంటరాక్షన్ ఏం లేదు అసలు, మామూలు కొత్త, తను కొత్త. నేను సినిమా నుంచి సీరియల్ కి ఫస్ట్ టైం టెలిఫిల్మ్ లోకి, అప్పటికే యువసేన అయిపోయింది మూవీ. నాకు ఎలా జర్నీ చేయాలని నాకు కొత్త కదా ఇండస్ట్రీకి. ఇప్పుడు మూవీస్ లో ఉండాలనా లేకపోతే సీరియల్, ఇప్పుడు ఆఫర్ వచ్చింది అందులో ఈటీవీ ప్రొడక్షన్ నుంచి. సో చేయకపోతే మిస్ అయిపోతానేమో, చేస్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు నాకు, సినిమా నుంచి సీరియల్కి వస్తే ఏంటి పరిస్థితి అనేది నాకు తెలుసు. అప్పుడు మనకు తెలియదు, అప్పుడు ఏది వస్తే అది చేయాలి, చేయకపోతే అవకాశం పోతుంది అన్న ఉద్దేశంలో అందులో ఈటీవీ ప్రొడక్షన్ కాబట్టి ఒప్పేసుకున్నాను. సో అలానే చేస్తాను. అవును, మీరు అన్నమాట మాత్రం కరెక్టే. సీరియల్స్ నుంచి సినిమాలు విషయం పక్కకు పెడితే, సినిమాల నుంచి సీరియల్స్ కి వస్తే ఎందుకు చాలా వరకు సీరియల్స్ కి పరిమితం అయిపోతారేమో అనే, అంటే వాళ్ళలో ఉన్న ఇంపాక్ట్ ఎలా పడిపోయింది అంటే, మూవీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చూసే విధానం. ఫస్ట్ లో ఇప్పుడు చెప్పుకోవడానికి షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 మంది, గిరీష్ అన్నారు కానీ చెప్పుకుంటూ పోతే 5-6 మంది టక్కని వచ్చేసారు. వాళ్ళకి వెళ్ళిపోయింది సీరియల్ని, వీళ్ళంతా సీరియల్ నుంచి వచ్చినారు, వాళ్ళు స్టార్స్ అయిపోయారు. కానీ ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్ డైరెక్టర్స్ కానీ ఎలా అయిపోయారంటే, టీవీ సీరియల్లో ఉన్న ఆర్టిస్ట్ని జనాలు చూసేశారు, ఈ ఫేస్ రికగ్నైజ్ అయిపోయింది. సో వీళ్ళని మనం ఏం చూపిస్తాం అనే టైప్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, వాళ్ళకి వాడు కొత్తోడైనా సరే, వాడికి యాక్టింగ్ రాకపోయినా సరే వాడు హీరో. వీడు సీరియల్స్ లో ప్రూవ్ చేసుకున్నా, ఎంత ప్రూవ్ చేసుకున్నా వాడు నథింగ్ వీళ్ళ ముందర. ఆ కొత్తోడ ముందర డమ్మీలాగా చూస్తారు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సీరియల్ కి కావాల్సింది ఎంత ఉందో ఆర్టిస్ట్ కి అంతే ఇవ్వగలడు, కానీ సినిమాకి ఇవ్వాల్సిన యాక్టింగ్ ఎంతైనా ఇవ్వగలడు. ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నవాడు వాడు ఏమైనా చేయగలడు. సో
అది మర్చిపోయారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే సీరియల్ వీళ్ళు రికగ్నైజ్ అయిపోయారు, రుద్ది పడేసి ఉంటారు. సో అంటే ఫ్రెష్ ఫేస్ అనే ఐడెంటిటీలో ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళకి యాక్టింగ్ టాలెంట్ అవన్నీ ఏం అవసరం లేదు, వాళ్ళకి ఫ్రెష్ కావాలి, కొత్తగా వచ్చారు అంతే. ఆ మోడ్ లో ఉండిపోయారు. మరే వీడు ఈ యాక్టింగ్ చేశాడు సీరియల్లో, వాడిని తీసుకొని వచ్చి వాడిని కొత్తగా ఏదైనా చూపిద్దాము, వాడిలోంచి ఇంకేమన్నా రాబడతాం, అలాంటిది ఏమీ లేదన్నమాట. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను అడగాలనుకుంటున్నాను, మోస్ట్లీ మన ఇండస్ట్రీ విషయం పక్కకు పెడితే మిగతా ఇండస్ట్రీల్లో సీరియల్స్ నుంచి మూవీ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా బాలీవుడ్లో కూడా చాలా మంది ఉన్నారు, సీరియల్ స్టార్స్ నుంచి హీరోలుగా మారిన వాళ్ళు కూడా. మనకి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, చాలా వరకు వేరే హీరోస్ కూడా ఉన్నారు నిజం చెప్పాలి అంటే. నాకు సడన్ గా పేరు గుర్తు రావట్లేదు. బట్ ఇక్కడ వరకు వస్తే మాత్రమే అన్ని ఇండస్ట్రీలలో సీరియల్స్ నుంచి ఎవరైతే టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే తల్లికి ఐ డోంట్ నో వై, అది మరి ఆ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకి ఫ్రెష్ ఫేస్ సీరియల్ వాళ్ళు వద్దు అన్న మైండ్లో వండిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఎక్కువ పట్టించాను, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ మూవీస్, మళ్ళీ సీరియల్స్కి వచ్చాను. సో నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్, మళ్ళీ మూవీస్లోకి వెళ్ళాలంటే. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ బ్రేక్, ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి అనేసి వెయిటింగ్. ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వస్తారు మన దగ్గరికి, ప్రూవ్ చేసుకోకపోతే మనం కేర్ కూడా చేయరు. ఇందాక పేరు మర్చిపోయినాను కదా, శివకార్తికేయన్ గారు, ఆయన కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి ఆయన కూడా హీరో అయిన స్టేజ్ ఉంది. బట్ ఎందుకు మన ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అనేది అది ఎవరికి తెలియని విషయం. బట్ ఒకప్పుడు ఒకలా ఉండింది, ఇప్పుడు ఇంకా ఎలా అయిపోయిందంటే పక్క స్టేట్ నుంచి ఆర్టిస్టులు ఎక్కువ అయిపోయారు. మీకు ఈడ్స్ అంతే 5-6 మంది ఉంటారు మన వాళ్ళు. అది పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఫాదర్ క్యారెక్టర్లు పిలిచేస్తున్నారు. మిగతా వాళ్ళు వాడికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా బెంగళూరు నుంచి రావాలి మనకి. హీరోయిన్ బెంగళూరు నుంచి, హీరో బెంగళూరు నుంచి, హీరో తమ్ముడు బెంగళూరు నుంచి, హీరో అక్క బెంగళూరు నుంచి, మదరు ఫాదర్ A to Z ఇప్పుడు బెంగళూరు నుంచి. అంటే తెలుగు వాళ్ళల్లో నటులు లేరు అనే ఫిక్స్ అయిపోయారు. నేను దాని గురించే మాట్లాడిన ఒకసారి నా ఛానల్లోని. అంటే ఎందుకు మీరు ప్రాజెక్ట్ చేయట్లేదని నాకుంటే సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా, మీరు ఎందుకు బ్రేక్ తీసుకున్నారంటే నేను చేసిన 2-3 సీరియల్ అయినా అది జనాల్లో అట్లా గుర్తుండిపోయింది. మీరు ఎందుకు చెయ్యట్లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కనిపించేది ఏంటంటే మనం ఎందుకు చెయ్యట్లేదు అనేది. సో నా ఛానల్లో నేను ఏం మాట్లాడినా అంటే నా గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే నాకు పెళ్లి అయిపోయింది, నాకు హస్బెండ్ ఉన్నారు, తను చూసుకుంటాడు. చాలా మంది ఇట్లానే ఉంటారు, ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, దీనిపైన డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ ఒక రోజు షూట్కి వెళ్తే ఒక 2000 రావచ్చు, లేకపోతే ఒక రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, దానిపైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి షూట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి గడవడం కష్టమే కదా అని చెప్పి నేను మాట్లాడితే కొంతమంది అంటే బెంగళూరు వాళ్ళే కామెంట్స్, మీరు ఎందుకు మా వాళ్ళు వస్తే చూసి ఎట్లా ఫీల్ అయిపోతున్నారు, మిమ్మల్ని తీసుకోవట్లేదు మా వాళ్ళని తీసుకుంటున్నారంటే అది మీరు ఇంకా ఏమంటారు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంటే దేనికి నేను గర్వంగా ఫీల్ అవ్వాలి? మీరు చెయ్యొచ్చు, కాదనట్లేదు. ఇంతకుముందు ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే తీసుకొచ్చారు, ఇప్పుడు మొత్తం క్యారెక్టర్స్ అన్ని వాళ్ళని. మమ్మల్ని దేనికి అడుగుతున్నారు? ఇప్పుడు మేము గతంలో మంచి క్యారెక్టర్స్ చేసాము, సడన్ గా అలా చేసిన వాళ్ళని ఏదో చిన్న క్యారెక్టర్స్ అడిగితే ఎవరు చెయ్యరు. అలా చేసే బదులు ఇంట్లోనే కూర్చోవడం బెస్ట్ అనుకొని చెప్పి నేను ప్రాజెక్ట్ చేయడమే మానేసాను. ఓపెన్ గా చెప్పాలంటే ఛానల్ ఉంది, ఛానల్ పైనే ఫోకస్ ఉంది. సో కొంతమంది కామెంట్స్, మీరు మీ తెలుగు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బెంగళూరులో జాబులు చేస్తున్నారు కదా, మరి మీ తెలుగు వాళ్ళే ఉన్నారు కదా అంటే జాబ్స్ కి యాక్టింగ్ కి ఏం సంబంధం? జాబ్స్ చేయాలంటే స్కిల్స్ కావాలి, యాక్టింగ్ కి అందంతో సంబంధం లేదు. ఇప్పుడు అందంగా ఉంటేనే తీసుకుంటారా అనడానికి లేదు, యాక్టింగ్ వచ్చినా రాకపోయినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ నేమ్స్ అయితే నేను తీయను, ఎలా ఉంటున్నారో హీరోయిన్స్ అనేది. సో వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్ గా పెడుతున్నారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఏమేమి నీడెడో అన్ని చేసి పెడుతున్నారు. తెలుగు వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడతారు. ఒక ప్రొడ్యూసర్ మన ప్రాజెక్ట్ అనుకొని మేము వర్క్ చేస్తే ఒక్కొక్కసారి నైట్ 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, చెప్పలేము, డిపెండ్స్ అన్నమాట. సరే పోనీలే మనదనుకొని మనం చేసి మనకి వాల్యూ ఉండదు. వాళ్ళు వస్తారు ఒక టైమింగ్స్, ఈ టైం అంటే ఈ టైంకి వెళ్ళిపోవాలి. ఒకవేళ మనకి ఏమైనా పని ఉండి నేను రేపు తొందరగా వెళ్తానంటే దాన్నే పట్టుకుంటారు. ఇట్లా టైమింగ్స్ అడుగుతున్నారు, ఈ టైంకి అయితే ఉంటారు అంటే నువ్వు చేసిన అన్ని డేస్ మర్చిపోతారు. ఎంత లేట్ అయినా వర్క్ చేసినా అది మర్చిపోతారు. ఏదైతే నాకు కొంచెం పని ఉంది, రేపు నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతానని చెప్తాను కదా, అదే పట్టుకొని పలానా ఆర్టిస్ట్ తొందరగా వెళ్ళిపోవాలంటుంది, మాకు కోఆపరేట్ చేయండి, ఇట్లా స్ప్రెడ్ చేస్తారన్నమాట. డెఫినెట్లీ ఈ మాట మాత్రం బాగా వస్తుంది.
వాళ్ళు కంఫర్టబుల్ గా లేరు, కోఆపరేటివ్ గా లేరు అంటే ఎలా తీసుకుంటారు, ఏ వేలో దాన్ని చూస్తున్నారు అనేది కూడా ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తానే ఉంటావు. 1 to 2 బ్రేక్, యాక్చువల్లీ 1 hour బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ కూడా ప్రశాంతంగా వచ్చి బ్రేక్ ఇచ్చారు కదా అని చెప్పి తినడానికి కూడా ఉండదు. ఇట్లా అన్నం పెట్టుకుంటాం తిందామని లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తారు, మేడం నెక్స్ట్ షాట్ మీద మేడం టచ్అప్ చేసుకోండి అంటారు. తింటానే ఉంటాము. వాళ్ళు వచ్చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఇంకా ఫాస్ట్ గా తినేయాలి. అందులోనే మేము టచ్అప్ చేసుకొని రెడీగా ఉండాలి. ఒక్కొక్కసారి అయితే బ్రేక్ టైంలో కూడా మేము తినలేము, చేస్తానే ఉంటాం. ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తున్నారు, ఒక ప్రొడ్యూసర్ బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే సీరియల్ రేటింగ్ రావాలి, రేటింగ్ వస్తే మాకు క్యారెక్టర్ అనేది కంటిన్యూ అవుతుంది, మాకు డబ్బులు వస్తుంది అని చెప్పి మేము ఆలోచించి మేము వాళ్ళకి చేస్తాము. ఒక్కొక్కసారి తిననివ్వరు, 2 o'clock అవుతుంది బ్రేక్, చెప్పలేము. తినని సందర్భాలు కూడా ఉంటాయి, అయినా చేస్తాము. అవేమీ లెక్కలోకి రావు. ఒక 5 minutes షార్ట్ లోకి లేట్గా వెళ్ళామే అనుకోండి, అది మాత్రం పట్టుకుంటారు. ఇంకా పిలిచినా రావట్లేదా, ఎందుకు రాలేదా అనేది ఏముండదు. అంటే మీరు ఎన్నింటికి బ్రేక్ ఇచ్చారు, ఎన్నింటికి వదిలేరు అనేది పట్టించుకోరు. ఒక 5 minutes లేట్గా వస్తే ఇంకా ఆమె లేట్గా వస్తుంది చూడండి, ఇది మాత్రం మాట్లాడతారు. ఇట్లా చాలా జరిగినాయి ప్రాజెక్ట్స్ లో. ఫస్ట్ నుంచి ఫైట్ చేసినది అదే రీజనల్ ఛానల్. ఓపెన్ గా చెప్పాలంటే తెలుగు రీజనల్ ఛానల్, ఈటీవీ తెలుగు కానీ, జెమినీ కానీ, జీ తెలుగు కానీ. జీ తెలుగు ఎందుకు యాడ్ చేసి అప్పుడు తెలుగు తీసేసేయచ్చు. బయట నుంచి ఆర్టిస్ట్ నీకు ఎందుకు, తెలుగు వాళ్ళని పెట్టుకొని తెలుగు వాళ్ళని చూస్తే తెలుగు వాళ్ళు చూస్తారని పెట్టింది. నీకు ఇప్పుడు తెలుగు కాదు కన్నడ వాళ్ళు పెట్టి కన్నడ వాళ్ళు చూస్తారని పెట్టవు, అప్పుడు కన్నడలో పెట్టుకొని చూసుకోవాలి. నేను అదే ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు టిల్ టుడే. నేను ఫస్ట్ నుంచి అదే స్టార్ట్. ఇది రీజనల్ ఛానల్, తెలుగు వాళ్ళు చూడడం కోసం పెట్టిన ఛానల్. సో అక్కడ తెలుగు ఆర్టిస్టులు ఉండాలి. కన్నడ వాడిని తీసుకొచ్చి తెలుగు వచ్చి తమిళ కన్నడ మాట్లాడించడం ఎందుకు? వాళ్ళకి నేర్పించి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నేర్పించి వాళ్ళు ఎలా చెప్పినా నువ్వు ఎందుకు అంత కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? సో ఈ తెలుగు ఛానల్ అన్నప్పుడు ఒక అచ్చమైన తెలుగు వాళ్ళని పెట్టుకొని ఆ డ్రామా నడుపుకోండి. కన్నడ చూడాలంటే కన్నడ సీరియల్ చూస్తారు. సో ఇదే ఫైట్ చేస్తున్నాను నేను టిల్ టుడే. నేను సినిమాలు చేయాలనుకుంటున్నా కూడా సీరియల్ కి నేను సపోర్ట్ చేసేది అదే. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి దే నీడ్ సర్వైవల్, అంతేగాని నువ్వు ఎక్కడి నుంచో తెచ్చి పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ కండిషన్స్ పెడతారు, తెలుగు వాళ్ళు ఎక్కువ రూల్స్ పెడతారు. ఏం కండిషన్స్ పెట్టారంటే ఎవరైనా చెప్పారా? అలా అన్న వాళ్ళు చెప్పారు అసలు కండిషన్స్ ఇన్ ద సెన్స్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ లో మాకు ఈటీవీలో ఫస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎలా ఉండేదంటే వీ హ్యాడ్ ఎ స్క్రీన్ పేపర్, చదువుకునేవాళ్ళు, డైలాగ్స్ చదువుకునేవాళ్ళు, నీట్ గా సీన్, ఒక సీనా 2 సీన్లు చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అందరు ఆర్టిస్టులు నీట్ గా ఎవరిది వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది? ఈ డైలాగ్ ఏంటో తెలియదు, సీన్ ఏంటో తెలియదు, ఏం తెలియదు. నిల్చోబెట్టు, కొట్టు, ఈ పక్క ఒక కెమెరా, ఆ పక్క ఒక కెమెరా, 2 కెమెరాలు నడుస్తుంటాయి. క్లోజ్ లో ఒకటి, వైట్ ఒకటి, అన్ని ఇక్కడ ఒకటి ఉంటే పక్క బెడ్రూమ్ లో ఇంకో కెమెరా, ఈ పక్క బెడ్రూమ్, బయట గ్రౌండ్ లో, బయట. ఇలా ఆర్టిస్ట్ ఇక్కడ అయిపోయిందంటే లోపల పరిగెట్టాలి, ఇక్కడ అయిందంటే బయటికి పరిగెట్టాలి. సో ఇలా ఆడుకున్న టైంలో ఆర్టిస్ట్ డ్రెస్ వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, కష్టపడతాడు, కానీ వాడికి కూడా కొంచెం ఉండాలి కదా ఫ్రీనెస్ అనేది. నువ్వు నీ డబ్బుల కోసం నువ్వు చేస్తావు కాదనట్లా, తప్పు కాదు. నీకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేస్తున్నావు అనేది ప్రొడ్యూసర్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ మైండ్ లో నువ్వు చూస్తావు. కానీ ఆర్టిస్ట్ 6 o'clock వచ్చిన వాడు 9 o'clock దాకా చేస్తున్నాడంటే వాడికి కూడా సర్టన్ బ్రేక్స్ ఉండాలి, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ప్రకారం నువ్వు ఎన్ని సీన్లు చేస్తావు అనేది ముందే చెప్పుకోవాలి. ఇవన్నీ ఏం చెప్పట్లేదు. నువ్వు నైట్ 9 అవచ్చు, 12 అవచ్చు, ఇప్పుడైనా తగ్గింది. మార్నింగ్ 4 o'clock 5 o'clock చేసిన, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ చూసిన పోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంత కష్టపడుతున్నప్పుడు మనకి రెస్పెక్ట్ లేదు, ఇవేం లేదన్నప్పుడు వాడు కొన్ని అడుగుతాడు. తప్పు ఎక్కడైనా అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడగట్లేదా? వాళ్ళకి ఫ్లైట్స్ ఇస్తున్నావు, హోటల్స్ ఇస్తున్నావు, వాళ్ళు వచ్చిన టైంకి చూస్తున్నావు, వాళ్ళు వెళ్ళే టైంకి చూస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు తెలుగు వాడు అడిగడంలో తప్పేముంది? ఇవి తీర్చడం లేదు, అవి మాత్రం నువ్వు బలవంతంగా రుద్దుతున్నావు. ఇక్కడ ఏం లేదండి. అంతకు ముందు ఏంటంటే స్లాట్ కొనుక్కునే వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ చేతిలో ఉండేది, నేను ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి, వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి, ఈ ఆర్టిస్ట్ ఇన్ని టైంలో చేసుకో. ఇప్పుడు ఓన్లీ ప్రొడ్యూసర్స్కి ఏమైపోయారంటే మొత్తం ఛానల్ హ్యాండ్ ఓవర్ లో ఉండిపోయారు. దే ఆర్ జస్ట్ మానిటర్ అనమాట, ఎగ్జిక్యూటివ్ చేస్తుంటారు, అలా చూస్తూ ఉంటారు తప్ప మొత్తం ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి, ఏ సీన్ చేయాలి, ఏ డైలాగ్ మొత్తం ఛానల్ వాళ్ళే చేస్తారు. సో ప్రొడ్యూసర్స్ ఏం లేదు. ఇంతకు ముందు ఉండేది, వాళ్ళు స్లాట్ కొనుక్కుండేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఛానల్ వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, ఛానల్ వాళ్ళే అన్ని ఇస్తున్నారు. స్క్రీన్ ఎప్పుడు డైలాగ్స్, డెలివరీ అన్ని వాళ్ళే ఇస్తారు. రేటింగ్ మాత్రం ప్రొడ్యూసర్ ఇవ్వాలి, డైరెక్టర్ ఇవ్వాలి. రేటింగ్ రాలేదంటే డైరెక్టర్ తీసుకో, వేస్ట్, డైరెక్టర్ వేస్ట్. మనకి ఈ ఛానల్ కి ఈ సబ్జెక్ట్ సూట్ అవ్వట్లేదు. ఛానల్ కి స్టోరీ ఇచ్చేది నువ్వే, డైలాగులు ఇచ్చేది నువ్వే, ఆర్టిస్ట్ ఇచ్చేది నువ్వే, ఆ డైరెక్టర్ ని పెట్టిండేది కూడా నువ్వే.
అన్ని నువ్వే చేసి ఉంటావు. రేటింగ్ వచ్చేదానికి డైరెక్టర్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్ కి రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రెజర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద వేస్తాడు, డైరెక్టర్ ఆర్టిస్టుల మీద వేస్తాడు. అప్పుడు డైరెక్టర్ ఆర్టిస్టులు ఏం కావాలి? సో ఇది నడుస్తుంది ఇక్కడ, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరి వాళ్ళు టైమింగ్స్ పెట్టుకుంటున్నారు, మరి ఇదే టైంకి ఉంటానని చెప్పి సేమ్ అదే టైంకి ఉంటారు. సీన్ అవుతున్నా గానీ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, మరి వాళ్ళే బయటికి రావా? ఓకే, అంటే పేర్లు తీయను గానీ ఇదే టైంకి ఉంటానని చెప్పి సీన్ కూడా అవుతా ఉంటది. ఒక పక్క మేము పిచ్చోళ్ళ వెయిట్ చేస్తా ఉంటాం, వాళ్ళ పాటికి వాళ్ళు మేకప్లు తీసుకొని వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఈ రూల్స్ మాట్లాడరా ఎవరు? మరి అప్పుడు తెలుగు వాళ్ళే తక్కువ చేసి మాట్లాడతారా? బట్ ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే ఎందుకు అంత చులకని భావం అని అంటే అన్ని విషయాలకి అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా, మన అనుకుని అడ్జస్ట్ అవుతాం కాబట్టి. నేను మాట్లాడిన చోట ఎక్కడున్నారు తెలుగు వాళ్ళు, తెలుగు ఆర్టిస్టులు ఎక్కడున్నారు? ఇదే మాట ఎవరున్నారు, ఎవరు కనిపించట్లేదు తెలుగు వాళ్ళు. మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికి క్యారెక్టర్స్, ఎవరున్నారు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. ఉండేవాళ్ళు మనుషులు కాదా, వాళ్ళకి తెలియదు ఎవరెవరు ఉన్నారా అనేది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బెంగళూరు వాళ్ళు కావాలి, వాళ్ళు మాత్రమే కావాలి, ఇంక తెలుగు వాళ్ళు వద్దు. తెలుగు వాళ్ళు ఎక్కడ కావాలి? ఇంకా రేపు ఒక రోజు ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఎమర్జెన్సీ అనుకుంటే ఇంక అప్పటికప్పుడు వాళ్ళకు గుర్తొచ్చిన వాళ్ళ పేర్లు ఉంటే కనుక ఫోన్ చేసి ఇంకా రేపు మళ్ళీ ఎట్లా అనుకున్నారు, రేపు షూటింగ్ అంటే ఈ రోజు ఫోన్ చేసి రేపు షూటింగ్ ఉందమ్మా, రేపు కమిట్ అవ్వాలి, రేపే కమిట్ అవ్వాలి అంటారు. అంటే ఒక క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు ముందు మీరు డిసైడ్ అవ్వరా? నన్ను అనుకుంటారు, నన్ను అనుకున్న క్యారెక్టర్ కి వేరెవరినో పెట్టేస్తారు, అసలు సంబంధం ఉండదు. మరి ఇప్పుడు నన్ను ఒక క్యారెక్టర్ గా అనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అమ్మాయి చేస్తుందో లేదు, ఈ అమ్మాయి చేయగలుగుతుంది, ఈ అమ్మాయే కావాలి అనుకున్నప్పుడు నన్నే పెట్టుకోవాలి. నేను చెయ్యను అంటే వేరెవరినో అంటే ఒక ఆప్షన్ అన్నమాట, మళ్ళీ వేరే వాళ్ళని పెట్టేస్తారు. పోనీ ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదు. అప్పుడు నేను అనుకుంటాను టెలికాస్ట్ ఈ క్యారెక్టర్ కి నన్ను అడిగారా, నేను చేయకపోవడం మంచిదని చాలా సీరియల్స్ అనుకుంటా ఇప్పటికీ టెలికాస్ట్ ఇప్పటికీ. అరే నేను అది చెయ్యకపోవడం మంచిదైంది. ఒకవేళ నేను చేస్తే 2-3 సీరియల్స్ ఏమైనా అంటే ఒక అమ్మాయి కమిట్ అయిన తర్వాత అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ నేను ఆ క్యారెక్టర్ కమిట్ అయ్యి ఉంటే ఆ ప్రాజెక్ట్ అయిపోతే అది ఒక బ్యాడ్ నేమ్ నాకు ఉండిపోతుంది. అరే నేను కమిట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది, నాకు అది గిల్టీ ఫీల్ ఉంటది కదా. సో అందుకని ఏదైనా చెయ్యాలంటే నాకు నచ్చితే మనీ మనీ కావాలి, అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్ కూడా కావాలి. నాకు నచ్చితే కాంప్రమైజ్ అయ్యి చేస్తా కొన్ని వాటికి. ఇంకా నాకు నచ్చలేనప్పుడు మీరు నాకు మనీ ఇస్తానన్నా నేను చేయలేను ఆ క్యారెక్టర్, ఎందుకంటే నా కెమెరా ముందుకు వెళ్ళి నేను ఎక్స్ప్రెషన్స్ పెట్టలేను కదా. ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే మనస్ఫూర్తిగా చేస్తే పండుతుంది, లేకపోతే లేదు. అవును. సో తెలుగు వాళ్ళు వచ్చి మీరు బ్లెస్డ్ అనే అనుకోవాలి. మీకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఇప్పటికీ మీ రియల్ నేమ్స్ కూడా చాలా వరకు తెలియదు. ఇప్పటికీ కూడా మిమ్మల్ని గౌతమి అని ఇప్పటికీ అంటే ఆ ప్రాజెక్ట్ అయ్యి 2 years 2.5 years అవుతుంది. ఇప్పటికీ స్టిల్ ఎక్కడికి వెళ్ళినా నన్ను గౌతమిగానే గుర్తిస్తారు. చాలా మంది గౌతమి అంటారు చాలా మంది. అదే ఇంతకుముందు రేణుక అనేవారు. సో ఇంకా నా పేరు మీనాక్షి ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి ఇప్పటికీ గౌతమి. ఓకే. అండ్ మీ ఇద్దరి విషయంలో ఇది మీ ఇద్దరికి అప్లికేబుల్ అవుతుందండి. ఫస్ట్ మీరేమో మూవీస్ నుంచి సీరియల్స్లోకి వచ్చారు, సీరియల్స్లో కూడా హీరో నుంచి మళ్ళీ నెగిటివ్ రోల్స్కి వెళ్ళారు. ఇక్కడ మీరు కూడా అంతే, హీరోయిన్ నుంచి మళ్ళీ నెగిటివ్ రోల్కి వెళ్ళారు. అంటే నెగిటివ్ రోల్స్ ట్రై చేయాలని చేశారా, లేకపోతే అవే వచ్చాయా, లేకపోతే ఛాన్సెస్ లేక అవి చేశారా? నేను నెగిటివ్ అంటే నాకు మీనాక్షి సీరియల్లో పాజిటివే ఫస్ట్ హీరోయిన్దే. అది క్యారెక్టరైజేషన్ బట్టి అట్లా నెగిటివ్ గా మారింది. వాళ్ళు చెప్పడం పాజిటివ్ క్యారెక్టర్ చేసింది కూడా అట్లనే చేస్తాను. అది ఒక స్టేజ్ లో వాళ్ళకి ఇంకా నెగిటివ్ గా చూపించాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఒక మీనాక్షి ఉందంటే మీనాక్షికి ఆపోజిట్ ఎవరో ఒకరు ఉండాలి, ఒక స్టోరీ తీసుకుంటారు కాబట్టి. అప్పటికి యాటా సార్ డైరెక్షన్ అన్నమాట. అసలు తెలియని కూడా తెలియదు నెగిటివ్ అంటే చెప్పారు పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది స్లోగా, కానీ చాలా మంచి పేరు వస్తుంది అన్నారు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయాల, అంటే చేస్తా ఉన్నాను. ఇంకా ఆ రోజు ఇంట్రడక్షన్ సీనే ఒక లెవెల్లో తీపిచ్చారు ఆ రోజు సార్. ఇంకా అప్పటి నుంచి ఈ అమ్మాయి పర్వాలేదు నెగిటివ్ బాగా చేస్తుందని చెప్పి ఇంకొక రేంజ్ లో చూపించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కథలో రాజకుమారి కావచ్చు, నాకు ఇష్టము నెగిటివ్, మళ్ళీ కేర్ ఆఫ్ అనసూయ కావచ్చు, మోస్ట్లీ మళ్ళీ నెగిటివ్ నాకు ఇష్టం. అంటే పాజిటివ్ అనేది ఒకటే ఎక్స్ప్రెషన్ లో వెళ్ళిపోతుంది, అదే ఏడుపు అదే సింపతి అన్నట్టు ఉంటది. నెగిటివ్ అనేసరికి అన్ని వేరియేషన్స్ ఉంటాయి, నాకు యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మెయిన్ రీజన్ అదే. సో నేను ఎలా అన్నా యాక్టింగ్ చేయొచ్చు, నా యాక్టింగ్ ఎంతైనా చూపించచ్చు. సో నాకు అలాగా చేస్తూ కొద్దీ అదొకటి రియలైజ్ అయినా రే నేను చేయగలుగుతున్నాను. సో
జనాలు కూడా వారిసు ఎంత తిట్టుకుంటే అంత పేరు. అరే అయ్యో పాపం అనే బదులు అరే చూడు ఎట్లా చేస్తుందో ఇలా తిడితేనే జనాలకు బాగా ఎక్కేస్తుంది కదా. సో నాకు అది అక్కడ అర్థమైంది, అరే నాకు నెగిటివ్ బాగా సెట్ అయింది, నేను చేయగలుగుతున్నాను యాక్టింగ్ వర్క్ అని చెప్పి అదే కంటిన్యూ. సో ఇష్టపడే చేశారు మీరు అలా వచ్చాయా లేకపోతే చేయాలి? నాకు నెగిటివ్ అంటే చాలా ఇష్టం. నెగిటివ్ లో వాట్ సీ సెడ్ అది ఫ్యాక్ట్, ఒరిజినల్. అది నీవు ఎంతైనా చేసుకోవచ్చు, దానికి లిమిట్స్ ఉండవు. ఎంత ప్రోడక్ట్ ఫుల్ ఎక్స్ప్రెషన్ కానీ నువ్వు వైల్డ్నెస్ కానీ కింద పడి పొల్లు నువ్వు చేసుకో, దానికి అది కనపడుతుంది అనమాట. ఆ వైలెన్స్ కానీ ఏదైనా. హీరోయిజం అనే తలకే న్యూట్రల్గా ఉండాలి, కొట్టేటప్పుడు యాక్షన్ సీన్ అప్పుడు అలా ఉంటుంది. కానీ నెగిటివ్లో నీకు చాలా ఉంటుంది స్కోప్ చేసుకోవడానికి. సో నాకు చాలా ఇష్టం అది. ఆ ఇష్టమో ఏమో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఆధారంలో కూడా నెగిటివ్ షేడ్, హీరో నెగిటివ్ షేడ్తోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత చేసిన ప్రతి ఒక్కటి నెగిటివ్. మధ్యలో ఒకటి కళ్యాణ్ తిలకం ఒకటే అనుకుంటా పాజిటివ్ క్యారెక్టర్ చేసింది, అది స్వాతి ముత్యంలో కమల్ హాసన్ టైప్ లో ఉంటుంది అమాయకంగా. మిగతా అన్ని తర్వాత చిన్నదాన్ని కోసం కామెడీ సీరియల్, ఇంకా మిగతా అన్ని మేమిద్దరమే చేసాం. లాస్ట్ ప్రాజెక్ట్ మా ఇద్దరిది అదే, చిన్నదాన్ని కోసం. ఓకే, ఆడదే అదరం తర్వాత చిన్నదాన్ని కోసం ఈటీవీ ప్లస్. ఓకే, బట్ నెగిటివ్ రోల్స్ చేసిన వాళ్ళకి తిట్లు కూడా అలానే వస్తాయి, ఎందుకంటే ఆ సీరియల్లో వాళ్ళు లీనమైపోయి ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని గౌతమిగా చూస్తే బయట ఇప్పుడు ఎవరు చూసినా సరే గౌతమి లానే తిట్టుకుంటూ ఉంటారు. అది నేను చెప్పా అండి, యాక్చువల్లీ నన్ను నెగిటివ్ లో చాలా బూతులు తిట్టారు, కామెంట్స్ వస్తాయి కదా, నీచమైన బూతులు అన్నమాట. నేను బేసిక్ గా ఏంటంటే వీడియోస్ వీడియోస్ నా యాక్టింగ్ కన్నా కింద కామెంట్స్ చూస్తా ఉంటా, అంటే ఎలా ఉన్నాయి అంటే. ఒక రోజు నేను కూర్చొని ఫీల్ అవుతుంటే జై సార్ అప్పుడు ఏమైంది మధు గారు అంటే, సార్ ఏంటి సార్ ఇట్లా తిడుతున్నారు, మరి నీచంగా తిడుతున్నారంటే ఆయన ఒకటే మాట్లాడినాడు, మధు గారు పాజిటివ్ రోల్ చేస్తే అయ్యో పాపం అంటారు, అక్కడితో అయిపోద్ది. ఇప్పుడు నెగిటివ్ రోల్ చేశారు, వాళ్ళు అట్లా తిట్టుకుంటున్నారు అంటేనే కదా మీరు ఎంతవరకు ఎక్కేస్తారో, అది ఎప్పుడైనా గుర్తించుకోండి. అది ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే తిడుతున్నారు, మిమ్మల్ని కాదు వాళ్ళు అంటారు. బట్ మనం యాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ నేను ఫీల్ అవుతాను నన్నే తిడుతున్నారేమో అని చెప్పి. సో ఆయన చెప్పిన తర్వాత అరే క్యారెక్టర్ నే తిడుతున్నారు, బట్ నేను ఎందుకు పర్సనల్ గా తీసుకోవాలి అని చెప్పి తర్వాత నన్ను నేను అట్లా ట్యూన్ చేసుకున్నాను, అరే నన్ను తిట్టట్లేదు అని చెప్పి. ఇంక నేను ఎక్కువ చేసేదాన్ని, అంటే యాక్టింగ్ ఎంతైనా చెయ్యొచ్చు కదా అండి. బేసిక్ నా యాక్టింగ్ అంటే జై సార్ కి చాలా ఇష్టం. ఆయన బేసిక్ గా నాకు ఆయన ప్రాంప్టింగ్ ఇస్తారు సీన్స్ అప్పుడు. ఒక పక్కన ఆయన చెప్తా ఉంటే అలానే సేమ్ చెప్పేస్తాను, ఎంత పెద్ద సీన్ అయినా. అది అతనికి చాలా ఇష్టం. ఆర్టిస్ట్ లో కానీ అందరికీ చెప్తారు, గౌతమి వచ్చిందంటే సీన్ లోకి అలా వెళ్ళిపోతుంది అని చెప్పి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వీళ్ళు కన్నడ వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఒకటే మాట. ఒకరోజు చెప్పారంట, ఏదో ఆమె గొప్పగా చెప్పిందని వాళ్ళు మాట్లాడుకుంటే అంత సీన్ లేదు, గౌతమి సీన్ చేసినప్పుడు చూసి మాట్లాడండి, ఇలాంటి మస్తు చేసింది ఆమె చేస్తే అలా చూడాలనిపిస్తుంది. యాజ్ ఎ డైరెక్టర్ గా నేను చెప్తున్నాను, మీరు దేనికి ఎట్లా ఫీల్ అయిపోతున్నారు, ఆమె యాక్టింగ్ చూస్తుంటే అప్పుడు మీరు ఈ మాటలు కూడా మాట్లాడేవారు కాదని చెప్పి వాళ్ళ ముందు చెప్పిండంట ఆయన. అది నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో పర్సనల్ గా ఆయన నా యాక్టింగ్ అంటే ఆయన చాలా ఇష్టము. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను ఆయన ప్రాంప్టింగ్ చెప్తుంటే. మాకు సీన్లు చెప్పారండి, అసలు ఇంతకుముందు సీన్ పేపర్స్ ఇచ్చేవారు, ఇప్పుడు అట్లా కాదు. హాట్ గా వచ్చినట్టు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చినట్టు వాట్సాప్ లో వచ్చేస్తా ఉంటాయి. కుదిరితే ఆడ కూర్చోబెట్టి బ్రేక్ లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అందరు ఆర్టిస్టులు వచ్చి కూర్చొని అక్కడే టచ్అప్లు చేసుకుంటా ఉండి వింటా ఉంటాము. సో మీ క్యారెక్టర్ ఇది కదా, మీ డైలాగ్ ఇది ఇలా చెప్తా ఉంటే ఒక సీన్ అర్థమవుతుంది కదా, ఇంకా అదే అర్థమవుతుంది. అంతమించి డైలాగ్ ఇది అని చెప్పి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాంప్టింగ్ చెప్తానే ఉంటా. కొంచెం బుర్ర ఇక్కడ పెడితే అది వినేసి ఇక్కడ పెట్టడం అంతే. టైం ఉండేది డైలాగ్ చదువుకొని డైలాగ్ డెలివరీ మనం ఎలా చెప్పుకోవాలి అని మోల్డ్ చేసుకొని ఉంటాము. ప్రాంప్టింగ్ చెప్పినా మనం ఇలా చేయాలి ఈ డైలాగ్ అని ఒకటి ఫిక్స్ అయి ఉంటాం అన్నమాట. మాకు అంతగా టైం ఇప్పుడు అలా లేదు, చదువుతూ పో చెప్తూ పో నెక్స్ట్ అన్నట్టు. కిషోర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారంటే భలే చెప్తున్నారు, మాట్లాడతారు. జనాలకి ఏంటంటే కరెక్ట్ గా మాట్లాడితే ఎవరికి నచ్చదు, తెలుసు కదా, ఒక సామెత కూడా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరికి నచ్చదు కాబట్టి. సో కొంచెం సేపు ఇది పక్క పెడితే, మీరు సీరియల్స్ లోకి వెళ్తానన్నప్పుడు మీ ఇంట్లోంచి ఎప్పుడు అబ్జెక్షన్ రాలేదా అండి? అసలు ఏమి రాలేదు. నేను చిన్నప్పుడు అంటే మామూలుగా చెప్తే నవ్వుతారేమో, టీవీలో వీళ్ళు చిరంజీవి వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఆ టీవీలోకి ఎలా వెళ్ళారా అనుకునేదాన్ని.
గ్రీటింగ్ కార్డ్స్ జనవరి 1 గ్రీటింగ్ కార్డ్స్ పంచిపెట్టేవారు అప్పట్లోని. గ్రీటింగ్ కార్డ్స్ కొనేటప్పుడు ఈయన ఇందులోకి ఎలా వచ్చాడు అనుకునేదాన్ని సీరియస్లీ. కొనుక్కునేటప్పుడు ఫోటోలో ఎలా అంటే ఈ ఫోటోలోకి ఈయన ఎలా వచ్చాడు, ఇందులోకి ఎలా దూరాడా అనుకునేదాన్ని. నిజంగా నాకు ఏం తెలియదు. అబ్బా టీవీలో వస్తున్నా కూడా చిన్న టీవీస్ కదా అప్పుడు, ఇట్లా ఎల్ఈడీస్ లేకుండే కదా. ఈయన అందులోకి ఎలా దూరాడు, ఇదే థాట్. మాది రాజమండ్రి సైడ్ కదా, ఇక్కడ చచ్చిపోయాడు కదా, ఇలానే ఉండేది. అసలు నేను ఇండస్ట్రీకి వస్తాను అని నేను ఏ రోజు అనుకోలేదు. ఒకవేళ నేను చదువుకోకపోయి ఉంటే ఏదైనా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేదాన్ని ఏమో గానీ చదువుకోలేదు. నాకు చదువు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తర్వాత యాక్టింగ్ వచ్చేదాన్ని కాదు కదా. పెళ్లి చేసేవారు, పెళ్లి చేసుకునేదాన్ని. అప్పుడు ఇంకొక లైఫ్ ఉండేది. అనుకోకుండా ఇలా వచ్చిందని నేను అదే చెప్తున్నా. చదువుకుని వేరే లైఫ్ ఉండేది, చదువుకుంటే వేరే లైఫ్ ఏముండేది. మహా అయితే జాబ్ చేస్తారు. నాకు చదివే ఇంట్రెస్ట్ లేదని చెప్పిన అప్పుడు ఇంకేం చేస్తారు, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి పాడేస్తారు. ఇంక అంతమించి కొత్తగా చేయడానికి ఏముంది. ఇప్పుడు కూడా చదవలేదు కదా అనే చెప్తాం. అది నీకు లాజిక్ మర్చిపోతున్నా మధ్యలో. అసలు మీ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆర్దారం షూటింగ్ ఇక్కడ అల్కాపూర్ లో లోపల టూమ్స్ దగ్గర అనమాట, ఒక గెస్ట్ హౌస్ లో షూట్. రోజు వర్షం సీన్ ఏదో చేస్తున్నారు, తను గ్రీన్ శారీ కట్టుకొని ఉంది అనమాట. ఆ వర్షం ఆ గ్రీన్ శారీ అంటే నేను పక్కన సంజీవ్ గారు డైరెక్టర్, నా క్లోజ్ ఫ్రెండ్. వెళ్ళి అన్న ఈ అమ్మాయి భలే ఉంది కదన్న, ఈ వర్షం సీన్ లో బాగా కనపడుతుంది. అవునరా బాగుంది. అదే వచ్చి అమ్మాయి చెప్పాను, చాలా బాగున్నావు గ్రీన్ శారీలో నువ్వు అని. అక్కడ పడిపోయింది అంతే. అంతే ఆ చెప్పడంలో పడిపోయింది అంతే. దాని తర్వాత ఏం లేదు. అదే రోజు కదా అక్కడ నువ్వు ఒక మెసేజ్ పెట్టినావు కదా నాకు, ఏమని? షూట్ జరుగుతుంది ఫ్రెండ్ ఏదో ఎంగేజ్మెంట్ సీన్. అప్పుడు నా బాగా గ్రీన్ కలర్ సారీ, తను చెప్పినాడు గ్రీన్ కలర్ సారీ కట్టుకున్నా అండ్ కర్లీ హెయిర్ అన్నమాట అప్పుడు. సో ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు తన నెంబర్ నా దగ్గర లేదు. మేము నార్మల్ గా వర్క్ చేస్తున్నా గానీ నా నెంబర్ ఎట్లా పోయిందో నాకు తెలియదు. తన నెంబర్ అయితే నా దగ్గర లేదు. నేను మామూలుగా పైనుండి షూట్ గ్యాప్ లో ఎందుకు ఫోన్ చూస్తా ఉంటే చాలా ముద్దుగా ఉన్నావు నాన్న మెసేజ్ వచ్చింది. ఇదేంటి చాలా ముద్దుగా ఉన్నావు నాన్న అని పెట్టారు, ఎవరు పెడతారని కొత్త నెంబర్ కూడా ఫీడ్ అయ్యి లేదు. టచ్ ఫోన్ కూడా కాదు, చిన్నది నోకియా ఫోన్ అన్నమాట. ఇదేంటి ఎవరు పెట్టారు, ఏంటి ఇంత ముద్దుగా ఉన్నానని చెప్పి నాకు ఎందుకో కొడుతుంది ఈ అబ్బాయి ఏమో. ఎందుకంటే అంత టేరుగా ఎవరు పెట్టారు ముద్దుగా ఉన్నా అంటే. నేను పైన బాల్కనీలోంచి చూస్తే కింద నుంచి ఇలా నవ్వుతున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు. అంటే మేము ఏ రోజు ఒకరికొకరు లవ్ యూ అని ఏ రోజు చెప్పుకోలేదు. అలా చేస్తా ఉంటే ఒకరికొకరు ఇష్టం అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి. సో తను నా పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, కేర్ తీసుకోవడము, ఇంకా అవన్నీ చూసి అరే అబ్బాయి మంచివాడు, బాగున్నాడు. అందులో బాగుండేవాడు, మంచి కర్లీ హెయిర్, తర్వాత తన ఐస్ చాలా బాగుంటాయి, బాగుండేవాడు. సో ఇంకా కేర్ అది చూసి మంచోడు అని చెప్పి తనతోనే ఎక్కువ సీన్స్ కాబట్టి తనతోనే మాట్లాడేదాన్ని, మళ్ళీ ఇంకెవరితో మాట్లాడేదాన్ని కాదు. సో అలాగా చిరిగి గాలివన్నాయి. సరే, మీ ఇద్దరి మధ్య ప్రపోజల్ ఏం జరగలేదు? పోనీ పెళ్లి ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు? పెళ్లి ప్రపోజల్ తనే. నిజం చెప్పాలి అంటే తనంటే నాకు పిచ్చి అండి. ఎంత పిచ్చి అంటే లిటరలీ అంటే నేను చూడకుండా ఉండలేకపోయేదాన్ని, అంత పిచ్చి, చాలా ఇష్టం కిషోర్ అంటే. సో తినేంటంటే చేసుకుందాము, సెటిల్ అయ్యాక చేద్దామని చెప్పి అట్లానే నెట్టుకుంటూ వస్తున్నాడు. నేనేప్పుడు చెప్పలేదు మీరు అంత పిచ్చి పెట్టుకొని కూడా. తెలుసు తనకి తెలుసా? అంటే ఎక్స్ప్రెషన్స్ ఏమావి, నో డైలాగ్స్, నో ఎక్స్ప్రెషన్. మేము అందరిలాగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను ఉండలేను, అవన్నీ మాకు రావు. ఓకే. తనకి తెలుసు తనంటే నాకు ఇష్టం అని చెప్పి. తను పెళ్ళన్న ప్రతిసారి కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకుందాం అని అట్లా డిలే అయిపోతూ వచ్చేది. ఇంకొకసారి గట్టిగా సీరియస్ అంటే చేసుకుందామా లేదో క్లారిటీ వస్తే వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించవచ్చు. ఊరికి ఇట్లా అయిపోతుంది పోనీ అలా అని చెప్పి మేము ఎక్కడ పబ్లిక్ లో కూడా తిరగలేదు. మా ఈ లవ్ జర్నీలో నాకు తెలిసి ఒక రోజు సినిమా తీసుకెళ్లాడు, అది కూడా వేదం మూవీ, ఐమాక్స్ కదా. ఆ రోజు ఎవరి కంట్లో పడిపోయాడు. అది కూడా కరెక్ట్ గా తను ఫాదర్ రోల్ చేశాయని చూసిందంట. ఆ విషయం మాకు తెలియదు, తర్వాత అడిగిందంట.
ఆ ఒక్కసారి నాకు తెలిసి నేను ఎప్పుడు బయట తిరిగింది లేదు, ఎక్కడ కలిసింది కూడా లేదు, షూట్స్ లోనే. ఇంకా చేసుకుంటావా చేసుకోవా అంటే ఇంకొక రోజు సార్ డిసైడ్ అయ్యి అదే పెళ్లి వరకు వచ్చింది. అంటే ప్రపోజల్ అయితే మీరే తీసుకొచ్చారు పాప ఆయన్ని అడిగి అదైతే నేనే ఉండింది లోపల చేసుకోవాలి, కానీ సెటిల్ అయి చేసుకుందాం అని వెయిట్ చేస్తాము. అప్పటికే 6 years అయిపోయింది. 6 years లవ్ లో ఉన్నారు. ఓకే, అంటే ట్రావెల్ 6 years. ఈ మధ్యలో క్లోజ్నెస్, లవ్ అన్నీ ఉన్నాయి. మన సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్, క్లోజ్ అన్నీ అయిపోతూ లవ్ దగ్గరికి వచ్చి ఆ ట్రావెల్ ఆఫ్ జర్నీ మాది ఆ 6 years అయింది అనమాట. సో అంటే చేసుకోవాలని ఆలోచన ఉంది ఫస్ట్ నుంచి, లేకపోతే అంత మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎప్పటికైనా చేసుకోవాలనే ఉంది కాబట్టి చేసుకుంటాడులే, పోనీ లైఫ్ లో సెటిల్ అవ్వాలంటున్నాడు కదా, టైం ఇద్దాం కదా. అప్పటికి నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, నేను కూడా బిజీ ఉన్నా. సరే చూద్దాం ఎప్పుడు చెప్తాడా అంటే ఇంకా లాస్ట్ ఒకసారి గట్టిగా అడిగేసరికి అలా పెళ్ళైపోయింది. సో ఈ విషయంలో అయితే కొంచెం ఫ్రాంక్ గానే చెప్తారు అనుకుంటున్నాను. నార్మల్గా మీది 2 different క్యాస్ట్లు, అలాగే 2 different కమ్యూనిటీస్, అంటే రిలీజియన్స్. సో మీకేమన్నా ఇబ్బంది అనిపించిందండి ఇంట్లో ఒప్పించడానికి కావచ్చు, లేదా లవ్ చేసే టైంలోనే అరే ఒప్పుకుంటారా ఇంట్లో అసలు అనే ఒక అవన్నీ ఆలోచించలేదు. అదే చెప్తున్నారు, మా జర్నీ సాఫీగా ఉండిపోయింది అంతే. అందులోనే లవ్, అఫెక్షన్ అన్నీ ఉండిపోయాయి. ఎప్పుడైతే అడిగిందో నేను వెళ్ళి మా నాన్న అడగడం జరిగింది. ఆయన 1 second కూడా ఆలోచించలే, నీ ఇష్టం ఓకే అని అంతే. వెళ్ళి కాణిపాకంలో ఎక్కువ మందిని కూడా పిలవలేదు. ఎవరైతే క్లోజ్ ఉన్నారో మాకు ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్, పిలిస్తే ఊరు వస్తుంది, కానీ ఎవరిని పిలవకుండా 100 members 120 members వచ్చారు అంతే. గుడిలో చేస్తే అయిపోయింది అంతే. ఓకే, మీ ఇంట్లో కూడా ఎలాంటి? ఏం లేదు, మా ఇంట్లో తెలుసు, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తెలుసు. ఇంక నేను ఎలాగో ఇండస్ట్రీకి వచ్చాను కదా, సో ఇంకా తన ఇష్టం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇంకా తన గురించి కూడా తెలుసు ఇంట్లోని, అబ్జెక్షన్ ఏమి తన గురించి తెలుసు కాబట్టి ఇంకేమి అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. పెద్దల సమక్షంలోనే అయింది పెళ్లి. సో మొత్తానికి అసలు నిజం చెప్పాలంటే నేను ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ అన్న ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఎక్కడ చిన్న ఏం లేదు, అంటే బాగా జరిగింది, అంటే సింపుల్ గా బాగా జరిగింది. ఎవరు వద్దు అని ఏం చెప్పలేదు. పెళ్లి తర్వాత నిజం చెప్పాలి అంటే మళ్ళీ ఇక్కడ కిషోర్ గారినే మెచ్చుకోవాలి. చాలా వరకు అందరూ పెళ్లి చేసుకోవాలి అంటే డెఫినెట్లీ ఈ కండిషన్ పెడతారు, పెళ్లి తర్వాత నువ్వు సినిమాల్లో నటించకూడదు, సీరియల్స్లో నటించకూడదు, ఇలాంటి ఒక కండిషన్ పెట్టి చాలా వరకు చేసుకుంటూ ఉంటారు. బట్ అలా తను కూడా యాక్టరే కదా, అట్లా అంటే వేరే ఏమన్నా ఫీల్డ్ లో ఉంటే మేబీ చెప్తారేమో, కానీ తను కూడా యాక్టరే కాబట్టి అట్లా నో చెప్పే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అప్పటికి నా పెళ్లి చేసుకునే టైంకి నేను మీనాక్షి సీరియల్ చేస్తున్నా, అందులో బిజీగా ఉన్నా, అందులో సడన్ గా మానడానికి లేదు. ఇంకా తను నో చెప్పడానికి ఎప్పుడు నాకు ఏ విషయంలోనూ రిస్ట్రిక్షన్ పెట్టలేదు. తను నువ్వు ఇలానే ఉండు, ఇలానే చెయ్యి, ఇలానే చెయ్యాలి, నాకు నచ్చినట్టు నాకు ఏ రోజు పెట్టలేదు. నాకు మెయిన్ కిషోర్ లో నచ్చింది అదే. సో అలా అని చెప్పి నేను ఎప్పుడు నా లిమిట్స్ క్రాస్ అయ్యి నేను ఏ రోజు బిహేవ్ చేయలేదు. ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటా. సో తను అందులో ఎలాంటి ఇబ్బంది ఏం పెట్టలేదు నాకు. తను చాలా మంచోడండి అండ్ చాలా రిజర్వ్డ్ అన్నమాట, చాలా తక్కువ మాట్లాడతాడు. చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కోపంగా కనిపిస్తాడేమో, కానీ బేసిక్ గా ఒక హస్బెండ్ అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ కావాలో కిషోర్ లా ఉన్నాయి. సో అంటే అంటే కొన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళాం బిడ్డలు బాగా చూసుకోవాలని ప్రతి ఒక్క హస్బెండ్ అనుకుంటారు. సో తను మాకు ఏ రోజు లోడ్ చేయాలని లేదు, మాకు ఏది కావాలంటే అది ఇచ్చాడు. సో నన్ను అన్ని విధాలా బాగా చూసుకున్నాడు. నాకు ఇది లోట్ అని నాకు ఏ రోజు చూసుకోలేదు, బట్ బాగా చూసుకున్నాడు. కాబట్టి ఒక ఆడదానిగా కావాల్సింది అదే, ఒక పెళ్లి చేసుకునేవాడు మంచిగా చూసుకోవాలంతే. వాడు అందంగా ఉన్నాడా ఇంకోటి అనేది కాదు, మనల్ని ప్రేమగా చూసుకున్నాడా లేదా, మనకు 3 పూట్ల అన్నం పెడుతున్నాడా లేదా, అది మనకి ఇంపార్టెంట్. సో హస్బెండ్ విషయంలో చెప్పాలంటే తను చాలా గ్రేట్. అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా, అంటే ఒకరిని మనము అనలేం గాని వాళ్ళలో ఎందుకు ఉండలేకపోయామా అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు. అంటే బయటికి వెళ్ళాం, మేము చాలా రేయర్ బయటికి వెళ్ళాం. చెప్పనా,
మేము అసలు బయటికి వెళ్ళాము, ఒక మూవీకి వెళ్ళాము, ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము, మేము సీరియస్లీ? ఎక్కడికి వెళ్ళాము. ఓకే. మేము ఇంట్లోనే ఉంటాం, 4 గోడల మధ్య ఉంటాం. అదే చెప్తున్నాను, అందరిలాగా బయటికి వెళ్ళి తిరిగి ఎంజాయ్ చేయడాలు అవేమి ఉండవు, 4 గోడల మధ్య ఉంటాము. సో ఇలా ఉన్న హ్యాపీ. సమ్ టైమ్స్ అనిపిస్తుంది నేను వెళ్ళాలి, నా హస్బెండ్ ఇట్లా వెళ్ళాలి అనిపించినప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తా ఉంటాయి. బట్ తర్వాత నేనే అరే ఎందుకులే, వెళ్తే అయిపోతుంది, వెళ్ళలేదు కదా, సరే ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దామని చెప్పి కాంప్రమైజ్ అవుతాం. బట్ మంచోడు. నాకు హోటల్కి వెళ్ళి ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఫుడ్ తినాలంటే ఇంట్లో అండి 100 మందిని పిలుచుకుంటా, ఇంట్లో పెట్టు వండి పెట్టండి, ఐ అరేంజ్ ఫర్ దట్. అంతేగాని అక్కడికి వెళ్ళి ఊరి అనవసరమైన ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వన్స్ ఇన్ వైలెంట్ గానీ నా హోటల్కి వెళ్ళాలి నాకు అది లేదు. నాట్ ఓన్లీ రెస్టారెంట్, తను సినిమా కూడా రాడు, షాపింగ్ ఏదో అసలు రాడు. ఓకే. షాపింగ్ అనడానికి అసలు బేసికల్ గా అమ్మాయిలు బాగా హట్ అయిపోయేది ఈ విషయాల్లోనేనండి. నాకు ఆ పేషెన్స్ లేవు, ఆ షాపింగ్ పేషెన్స్. అవి కూడా నేను వెళ్ళానంటే నాకు నచ్చిన టక్కని తీసుకొని వచ్చేస్తాను. షాపింగ్ అస్సలు రాడు. నేను కూడా అడగను, ఎందుకంటే తనకి పేషెన్స్ ఉండవని నాకు తెలుసు. వచ్చినా ఊరికి ఇరిటేట్ అయిపోతా ఉంటాడు అక్కడ. అలా ఇరిటేట్ అయ్యే బదులు నాకు నేనే వెళ్ళి ప్రశాంతంగా నాకు నచ్చినంతసేపు నేను షాపింగ్ చేసుకుని వస్తా. నాకు ఇదే టయానికి రాని కూడా నన్ను అడగడు, ఫోన్ కూడా చెయ్యడు. తాను వెళ్తాను, నాకు నచ్చినంతసేపు షాపింగ్ చేసుకుని పాపని తీసుకుని వచ్చేస్తా, అంతే. నాకు అంటే పక్కన ఫ్రెండ్స్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అరే అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని అనాలి. కానీ ఏంటంటే అంత పేషెన్స్ ఉండవు, చిరాకు ఎక్కువ. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళని తీసుకెళ్లే బదులు కామ్ గా మన పని మనం చేసుకోవడం బెస్ట్ కదా. ఇంకా తను కూడా వస్తాను చేస్తాను అని ఏమన్నాడు, నేను కూడా రా బాబు అని కూడా అడగను. అవును, కానీ ఇక్కడ భలే అర్థం చేసుకున్నారు మీరు కిషోర్ గారిని. చాలా వరకు అందరికి గొడవలు అయ్యేది ఈ విషయాల్లోనే. అంటే తన మైండ్ సెట్ అదే. ఇప్పుడు నేను ఎంత చెప్పినా తను అలానే ఉంటాడు, నా కోసం మారడు. ఇంకా అలాంటప్పుడు ఇంకా తెలిసిందే కదా, తెలిసిందని ఊరికే సాగదీసేది ఎందుకు? నాకు అలవాటు అయిపోయింది ఇన్ని సంవత్సరాల్లో. తను రాడు, తనకి ఇష్టం లేదు. కొన్ని అలా అని చెప్పి నాకు కండిషన్ పెట్టట్లేదు కదా, నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇంట్లో ఉండని చెప్పట్లేదు. నన్ను వదిలేస్తాడు, నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటా, అంతే అయిపోతుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే చెప్తున్నాను కదా, చిన్న చిన్న రీజన్స్ కి గొడవ పెట్టుకుని విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి భార్య భర్తల మధ్య. ఇంకా గొడవలు పెట్టుకోవాలంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము గొడవలు పెట్టుకోకుండా మేము పుణ్య దంపతుల్లా ఉన్నామని నేనేం చెప్పను. ఏ రీజన్స్ లా అవుతాయి అంటారు? చిన్న చిన్నవి ఇట్లానే, రమ్మంటే రానంటాడు, ఫోటో తీసుకుందామంటే ఇష్టపడాడు, సరే మ్యాచింగ్ కనిపిద్దామంటే. సో మన సబ్స్క్రైబర్స్ తను ఏంటంటే కిషోర్ అంటే ఒక రెస్పెక్ట్ వాళ్ళకి. సో కిషోర్ గారు కనిపిస్తే ఒక తెలియని ఫీల్ వాళ్ళకి. ఆయన ఒక 2 నిమిషాలు కనిపించిన తినేంటంటే బ్లాగ్స్ లో కనిపించడానికి ఇష్టపడాడు. ఆ బ్లాగ్స్ అప్పుడే మాకు గొడవలు అయితే మెయిన్ రీజన్ అక్కడే వస్తుంది, ఇంకెక్కడ రాదు. నా షాపింగ్ తీసుకెళ్లలేదని రాదు, లేదా రెస్టారెంట్ తీసుకెళ్లలేదని ఏమి రావు, మాకు వచ్చేది బ్లాగ్స్ దగ్గరే. కిషోర్ రా ఈ ఒక్క వీడియోలో కనిపించు కొంచెము అంట. నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే నాకు చిరాకు, నువ్వు నీకు చెప్పా చాలా సార్లు నన్ను అడగొద్దని, ఇట్లా సీరియస్ అయిపోతాడు. నేనంట కొంచెం నువ్వు కనిపించు బాగుంటది, 24 గంటలు నేనే కనిపిస్తాను కదా, కొంచెం అలా వచ్చి వెళ్ళంటే తనకి ఇష్టపడాడు. ఆ విషయం గురించి ఎక్కువ గొడవలు అవుతా ఉంటాయి. ఛానల్ చూపిను ఎక్కువ, ఎందుకంటే చాలా మంది కిషోర్ గారిని చూపించవచ్చు కదా, కిషోర్ గారు ఎందుకు కనిపించరు, కిషోర్ గారికి ఏమవుతుంది అంటే ఎందుకు కనిపించట్లేదు, ఈ రీజన్ ఎంత అంటే ఒక ఎనర్జీలా ఉంటది. అంటే వీడియో బాగుంది, నాకు తెలుస్తుంది కదా వ్యూస్ ఎట్లా వస్తాయి అనేది. అది వీడియో అలా పోతుంది, నాకు ఆ కంటెంట్ బాగుంది. మీరు గమనించారో లేదో, మీరు వరలక్ష్మి వ్రతానికి ఒక షార్ట్ పెట్టారు, అందులో కిషోర్ గారు ఉంటారు, మీరు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ వీడియో అసలు నిజంగా అది ఎంత మందికి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అసలు. అదే మన వాళ్ళు పాపం వాళ్ళు ఇష్టపడతారు, ఇద్దరు కలిసి చెయ్యండి మధు గారు ఎందుకు కనిపించరు, కిషోర్ గారు ఎందుకు కనిపించరు అని అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. అప్పటికి నేను చెప్పేస్తాను, చూడండి తనకి ఇష్టం లేదు అంటే. తనకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతంగా చూపించడం కూడా కరెక్ట్ కాదు. తనకు కొంచెం మూడ్ అటు ఇటు ఉంటది, ఒక్కొక్కసారి వీడియో తీసేసినా కూడా ఏం మాట్లాడు, ఒక్కొక్కసారి సీరియస్ అయిపోతాడు. అలాంటప్పుడు నాకే బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు ఊరికే ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ విషయంలో గొడవలు అవుతా ఉంటాయి. మధు గారు యూట్యూబ్ ఛానల్ పెడతానన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏదైనా అసలు జస్ట్ మీ ఇష్టం. మనది పెద్ద ప్లానింగ్, అసలు మనకి ఏమీ తెలీదు, ఏదో పెట్టేశాను. కరోనా టైంలోనే పెట్టాలి, అప్పుడు అందరూ ఖాళీగా ఉన్నాం కదా, అప్పుడే పెట్టాలి. బట్
నేను మాట్లాడగలుగుతానా లేదా, నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, ఎందుకులే అని చెప్పి నేను అప్పుడు పెట్టలేదు. లేకపోతే కరోనా టైంలో పెట్టుండి పాడికి మనకి మిలియన్ క్రాస్ అయ్యింది. అప్పుడు పెట్టలేదు. తర్వాత ఇంక డేర్ చేసి తనకి రీజన్ మానేసా. తను ఒక ఫ్యాన్ గా పరిచయం అయింది. ఆ పిల్ల రోజు మెసేజ్లు చేసేది, లోపల కూడా ఉందలేండి ఇప్పుడు. ఆ పిల్లకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. లిటరల్లీ ఎలా పరిచయం అయిందో నాకు తెలియదు కానీ ఛానల్ మాట్లాడుతూ అక్క మీరు ఛానల్ పెట్టుకోండి అక్క, మంచిగా సక్సెస్ అవుతారు, మీకు ఆ ఫాలోయింగ్ ఉంది, పెట్టండి అక్క, నేను మీకున్నాను, నేను పెడతానంటే మన వల్ల అప్పుడు షూట్స్ లో బిజీ ఉన్నాయి, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇక్కడ యాక్టింగ్ చేయడమే ఎక్కువ, నేను మళ్ళీ నేను వెళ్ళి వీడియోస్ చేయడం అంటే అది నాకు తెలియదు అంటే, లేదక్క మీరు చేస్తారా అక్క అని చెప్పి బలవంతంగా తనే ఛానల్ ఓపెన్ చేసి మొత్తం మీరు ఇలా చేయండి అక్క అలా చేయండి అక్క అని చెప్తే తనకి ఆ వీడియోస్ చేసిస్తే నేను చేయడం కూడా వచ్చేది కాదు, నాకు ఎలా చేయాలి ఏంటి అనేది. సో తనే ఎడిట్ చేసి మొత్తం ఛానల్ అప్లోడ్ చేసి ఈ రోజు ఒక మధురెడ్డి అఫీషియల్ ఛానల్ ఉంది అంటే దానికి మెయిన్ పిల్లర్ మనస. ఓకే, తను లేకపోతే ఉండదు, నేను పెట్టేదాన్ని కాదు. అంటే నాకు అంత ఐడియా కూడా లేదు పెట్టాలని అప్పుడు, మేబీ ఇప్పుడైతే పెట్టేదాన్నేమో గానీ, బట్ ఆ టైంలో నన్ను పుష్ చేసింది మాత్రం తనే చాలా. ఓకే, మీరు సీరియల్స్ మిస్ అవ్వకుండా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నేను సీరియల్స్ మిస్ అయినా నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. నేను దగ్గర ఒక 2 years నుంచి నేను ఖాళీనే ఉన్నట్టున్నా నాకు తెలిసి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఛానల్లోనే కనిపిస్తున్నా. మిస్ అయ్యాను, నేను యాక్టింగ్ చేయలేకపోతున్నానని బాధ ఉంటుంది. కానీ ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా. నాకు ఏది పడితే అయితే చేయాలంటే నేను చెయ్యలేను, అక్కడ నాకు డబ్బులు ఇచ్చినా నేను చెయ్యను. సో ఇంకా మనకి ఎట్లానో మనం అనుకున్న క్యారెక్టర్ రావట్లేదు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ఎందుకు అని చెప్పి నేను ఛానల్ పైన ఫోకస్ పెట్టుకున్నా. సో అప్పటి నుంచి అలా మెల్లమెల్లగా గ్రోత్ అవుతూ వచ్చిన ఇప్పటికి 7 lakhs దగ్గరలో ఉన్నారు. ఓకే, సో అట్లా ఆడియన్స్ కి దగ్గరగానే ఉన్నా. బట్ వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు, మధు గారు మీరు చెయ్యండి, మధు గారు ఏదన్నా ప్రాజెక్ట్ మీ యాక్టింగ్ ఇప్పటికీ కామెంట్స్ ఎన్ని వస్తాయండి. కానీ వాళ్ళకి మనం చెప్పలేము ఏం జరుగుతుందో అనేది, వాళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళు అడుగుతారు చెయ్యండి మధు గారు అంటే చేస్తా అండి. అంటే ఆఫర్స్ వస్తున్నాయండి, బట్ మీకు నచ్చట్లేదు అంతే. ఆఫర్స్ వస్తున్నాయి, నేను అనుకున్న క్యారెక్టర్ నాకు రావట్లేదు. ఒక గౌతమి లాగా, ఒక స్వాతి అలా అయితే చేస్తా అంటున్నా, అలా రావట్లేదు. అంటే ఏదో మామూలు క్యారెక్టర్ వస్తుంది, అది నేను చేసినా చేయకపోయినా అవసరం లేదు నాకు. అందుకని చెప్పి నేను మొహం మీద చెప్పేస్తున్నా, సారీ అండి నేను ఇప్పట్లో చెయ్యట్లేదండి, చేసినప్పుడు నేను ఇలానే చెప్తున్నా. అది వాళ్ళు కొంచెం వేరేలా స్ప్రెడ్ చేస్తున్నారంట, ఆమె ఏది అడిగినా చేయనంటుంది అంటే, అరే నాకు నచ్చితే నేను చేస్తాను. నచ్చిన క్యారెక్టర్ ఏమంటే అమౌంట్ ఇవ్వరు. ఓకే, నచ్చింది క్యారెక్టర్ కమిట్ అవుదామంటే అమౌంట్ ఇవ్వరు. ఏమంటారంటే బడ్జెట్ లేదండి అంటారు. అదే సీరియల్ లో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి రెగ్యులర్ 15,000 to 20,000 వరకు వాళ్ళు పే చేస్తారు పర్ డే, వాళ్ళకి ఇస్తున్నారు, మాకు లేదంట. ఇక్కడ కిషోర్ గారిని ఈ క్వశ్చన్ అడగాలండి. నేను ఎలాగో అసలు ఇది తీసారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. తెలుగు వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ హోటల్స్ ఏవో బుక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడే ఉంటారు కాబట్టి, లొకాలిటీ కాబట్టి ఇక్కడి దగ్గర నుంచే వస్తారు, ఆన్ టైం కి రాగలుగుతారు, ఎందుకంటే దగ్గరలోనే ఉంటారు కాబట్టి. కాస్ట్యూమ్స్ మీరే సెట్ చేసుకుంటారు, అన్ని రకాలుగా ఇక్కడ బాగుంటుంది. వాళ్ళు రావాలి అంటే షూటింగ్ అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ షూటింగ్ అంటే ఇక్కడికి రావాలి, టికెట్స్ బుక్ చేయాలి, కాస్ట్యూమ్స్ వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అసలు తెలుగు వాళ్ళు అసలు ఇప్పుడు అంటున్నారు కదా రోల్స్ ఇవ్వడానికి అని, పోనీ బడ్జెట్ ఇష్యూ తక్కువ, బడ్జెట్ పక్కకు పెట్టేస్తే రోల్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. పోనీ బడ్జెట్ తక్కువలో వచ్చినా కూడా ఎందుకు రోల్స్ ఇవ్వట్లేదు? చెప్పాను కదండి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చేతిలో ఏమీ లేదు, ఉన్నదంతా ఛానల్ వాళ్ళ చేతిలో. ప్రొడ్యూసర్స్ చేతిలో వాళ్ళు స్లాట్ కొనుక్కునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఆర్టిస్టులని, వాళ్ళ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఆర్టిస్ట్ ని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఛానల్ హెడ్స్ అంతా చాలా వరకు బెంగళూరు వాళ్ళు, హెడ్స్ కూడా బెంగళూరు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఈ ఏ ఆర్టిస్ట్ ని వాళ్ళు ఇంకా అదే ఫిక్స్ అయిపోయారు అనమాట. ఈవెన్ షోస్ లో కూడా నీకు అదే చెప్తున్నా, హెడ్ ఆఫ్ ద ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి. ఇప్పుడు హెడ్ లో వాళ్ళే కూర్చున్నప్పుడు వాళ్ళే వచ్చి కూర్చుంటారు, వాడు ఎక్కడున్నా వాడిని తీసుకొచ్చి ఆ చైర్ లో కూర్చో పెడతాడు. అట్లే ఉంది పరిస్థితి అంతా. సో మొత్తానికి ఛానల్ వాళ్ళ చేతిలో ఇండస్ట్రీ అంటే తిరుగుతుంది, టీవీ ఇండస్ట్రీ మొత్తం ఛానల్ హెడ్ లో నడుస్తుంది తప్ప ఇండివిజువల్ గా ఏం నడవట్లేదు. ప్రొడ్యూసర్స్ కూడా మనం అనలేము కూడా వాళ్ళని. అంటే వాళ్ళు అంటున్నారంట ప్రొడ్యూసర్స్ కూడా, మాకు వీళ్ళే కావాలి, వీళ్ళైతేనే మేము ఇస్తాము అన్నాను వాళ్ళు అంటున్నారంట ఛానల్ వాళ్ళు. అప్పుడు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారండి, ఇప్పుడు
చూసి ప్రాజెక్ట్ అయితే వదులుకోలేరు కదా. ఎక్కడైనా కాంపిటీషన్. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నాకు ఇది నచ్చలేదు, ఈ కాన్సెప్ట్ ఈ ఆర్టిస్టులు అందరూ, నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానంటే వేరే వాడు వస్తాడు. ఆడి 10 రూపాయలు తక్కువ నేను చేస్తానంటే అదే ఆర్టిస్టులు అనేది చేసుకున్నారు తప్ప నేను కూడా చేయను అన్నప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ లేదండి ఇలా చేయము, మాకు తెలుగు ఆర్టిస్టులే కావాలని వాళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు వేరు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ నిజంగానే తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వద్దు అన్నాడు అనుకో, ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు, ఆయన 50 అడిగాడు కదండి, 40కి చేసేస్తాను, అదే ఆర్టిస్టులతో చేస్తాను, మీకు నచ్చినట్టు చేస్తాను. సో ఆయన ఆ ఛాన్స్ పోగొట్టుకోవడం ఉంది కానీ ఇది చేస్తారు, అంతే. అదే నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మీకైనా క్యారెక్టర్స్ వస్తున్నా కూడా మీరు వాటిని తీసుకోవాలనుకోవట్లేదని కాదు, మనం ఇప్పుడు ఏంటంటే మన దగ్గరికి వచ్చే తలకే బార్గెనింగ్ అయిపోతుంది. ఈ 10 ఏళ్ళు మనం ఇండస్ట్రీలో ఉండి కూడా ఇంకా బార్గెనింగ్ లో ఉంటే ఇంకా ఎదిగేది ఎప్పుడు? ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి. ఇప్పుడు అదే అమౌంట్ నువ్వు చేయాలి, ఎప్పుడో 5 years 6 years కింద చేసిన అమౌంట్ కి ఇప్పుడు చేయాలంటే మనం చేయలేము. ఎందుకంటే మనం చాలా అవియేషన్స్ పెట్టుకుంటాం, ఈఎంఐస్ కానీ, ఖర్చులు కానీ, పిల్లల ఖర్చులు కానీ, స్కూల్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అరే మనం 10 days చేస్తే ఓ సర్టన్ అమౌంట్ వస్తుంది, దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అని మనం ఒక ఫిగర్ లో చెప్పుకుంటాం. వాళ్ళు కాదు, మీరు 5 ఏళ్ళు అప్పుడు చేసాం కదా, ఇంకొక 500 లక్షలు, ఈ బార్గెన్ లో మనం చేసినా వేస్ట్. మన మైండ్ సెట్ కి సరిపోదు. ఇప్పుడు కాస్ట్యూమ్స్ కి వాటికి సరిపోదు. ఇప్పుడు మనం లిటరల్ గా చెప్పాలంటే అబ్బాయిలన్నా ప్యాంట్ షర్ట్లు వేరు, అమ్మాయిలకి శారీస్, జ్యువెలరీ, వాళ్ళు పెట్టే జ్యువెలరీ, ఈ శారీ మీద వేసిన జ్యువెలరీ నెక్స్ట్ ఉండకూడదు. సో వాళ్ళ డబ్బులు, వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ బట్టలకి ఈ మధ్య ఏదో వీళ్ళు ఈ కొలాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక సీన్ దానికి డబ్బులు ఇప్పుడు బతికిపోతున్నారు వీళ్ళు. అంతకు ముందు అంతా వీళ్ళు వెళ్ళి కొనుక్కోవాలి కదా. సో అప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు కొలాబ్ రానివాడు ఏంటి పరిస్థితి? కొలాబ్ వచ్చిన వాళ్ళు అంటే ఆ డ్రెస్ ఆ సీన్ వేసుకుంటారు, మారిపోతారు. కొలాబ్ రానివాడి పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చే డబ్బులు శారీస్ కి జ్యువెలరీకే పోతుంది కదా. బట్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు అంటారు. అది 100%. అలాంటి సిచ్యువేషన్ కదా. ఇప్పుడు నేనంటే మాట్లాడుకో, నాకు ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఏం లేదు. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, ఏమవుద్దంటే నా పక్కన ఆర్టిస్ట్ కూడా నాతో సపోర్ట్ గా మాట్లాడారు అనుకో, అప్పుడు మా ఇద్దరిది అక్కడ నడుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేదానికి నా మీద కంట్రోల్ చేసి వీడు పక్కకి వెళ్ళి వీడికి ఇచ్చేస్తాడు ఆర్టిస్ట్ అనే టైప్ లో, వీడు ఓకే సార్ అనేస్తాడు అన్నమాట. సో అలా అయిపోతుంది. ఇప్పుడు చెప్పా కదా, ప్రొడ్యూసర్స్ కూడా ఈ ప్రొడ్యూసర్ లేదండి తెలుగు వాళ్ళని పెట్టి చేయాలి, నేను ఈ ప్రాజెక్ట్ బాగుంటది అని ఈయన చెప్తే ఇంకో ప్రొడ్యూసర్ ఎప్పుడు వెళ్తాడు, నేను ఇంకా తక్కువ చేస్తాను అదే ఆర్టిస్టులు పెట్టిన స్టేజ్ లో వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఏంటంటే కమాండింగ్ హైలో వెళ్ళిపోయింది. సో అది బయటికి రాలేదు. ఇప్పుడు రావాలనే ప్రయత్నిస్తున్నారు మా అసోసియేషన్ కానీ ఎవరైనా, ఏమవుతుందో చూడాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి బలవంతంగా ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పదని అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళతో చేస్తున్నారు తప్ప, లిటరల్ గా ఓపెన్ గా నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్స్ అందరు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ అంతా ఒకటి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వైవల్ అవ్వాలి, ఇప్పుడు వాళ్ళు వదిలేస్తే ఇంకోటి వెళ్ళిపోతుంది ఆ ఛాన్స్, ఆ థాట్ లో ఉంటున్నారు అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ ఒకటే థాట్ మీద ఉంటే అది వేరు. ఏమన్నా అంటే మార్కెటింగ్ అంటారు, వాళ్ళు ఎందుకు తెచ్చిపెట్టినా అంటే బిజినెస్ నువ్వు బెంగళూరులో చేసుకో, ఇక్కడ తెలుగులో ఎందుకు చేస్తున్నావు అనేది మన వాదన. వీళ్ళేమంటే ఎవరైనా వచ్చేయచ్చు, ఎక్కడైనా నటించేయచ్చు అని. అదే అక్కడ జరగట్లేదు కదా. అక్కడ నీకు వెళ్ళి అదే లాంగ్వేజ్ లో డైలాగ్ చెప్పాలంటే మనకి నోరే సరిగ్గా తిరగట్లేదు, సరే పోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాము. సో రానిచ్చినా కూడా రానిచ్చినా కూడా ఆ డైలాగ్ మనకు తిరగదు. ఇప్పుడు అదే మనం ఇక్కడ 10 పొద్దున వస్తే మధ్యాహ్నం వరకు వాళ్ళకి నేర్పించి వాళ్ళకి వచ్చి రాని తెలుగునైనా డబ్బింగ్ ప్రాంప్టింగ్ ఇచ్చి చేసిన అదే నువ్వు అక్కడ ఎందుకు చేయట్లేదు? నీకు కన్నడ రావట్లేదంటే పక్కన పెట్టేస్తున్నావు కదా, అది మైనస్ అయిపోతుంది. ఓకే, సో మీరేమన్నా ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో ఏమన్నా మాట్లాడినప్పుడు కోల్పోయిన సబ్జెక్ట్స్ నేను చెప్తాను, నా ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి నేను ఓన్లీ యాక్టింగ్, ఆ ప్రొడక్ట్ మొత్తం అందరు ఫ్రెండ్స్ అయిపోతారు మనం వెళ్ళామంటే. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. సో మీకు ఉందా అండి అలాగా? మీకు అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా? మీ చేతుల్లోకి వచ్చి జారిపోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా? అంటే ఫస్ట్ నేను చూసుకొని ఒప్పుకుంటాను కదా, అట్లా ఏమి లేదు, ఎప్పుడు జరగలేదు నాకు ఇప్పటి వరకు అయితే. అలాంటి ప్రాబ్లం ఏమి జరగలేదు. నేను చేసేటప్పటికి అంతగా బెంగళూరు కానీ బయట వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి, అది ఎప్పుడైతే మనం తగ్గిస్తూ వచ్చామో అప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది వచ్చేసేది అనమాట. మేము మాట్లాడేది కూడా మన కోసం కాదు, మొత్తం తెలుగు టీవీ ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్న విషయాలు తప్ప పర్సనల్ గా ఏం లేదు. పర్సనల్ గా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేసేది లేదు కదా. అది హెల్దీగా ఉండాలి టీవీ ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. తెలుగు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి వర్క్ దొరికితే హ్యాపీగా ఉంటారు అనేది అంతే. వాళ్ళకి ఎలాగూ నువ్వు ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ని ఎలాగో చుట్టేస్తావు, అదే చుట్టితే చుట్టు 2 రోజులు ఇస్తావా, హ్యాపీగా తెలుగు వాటిని పెట్టుకొని చేసుకో.
బికాస్ ఇట్ ఈస్ ఎ రీజనల్ ఛానల్. తెలుగువాడు చూస్తారు, తెలుగువాడి మొహం లావుగున్నా సన్నగున్నా తెలుగు వాళ్ళ మొహం ఆ తెలుగువాడికి నచ్చుతుంది నీట్ గా. వాళ్ళని తీసుకొని వచ్చి బలవంతంగా వీళ్ళు తెలుగువాడిని చూడొచ్చు అంటే ఇంకా వాళ్ళు తప్పక చూసి వాళ్ళని అలవాటు చేసుకుంటారు. అంతే, అదే అలవాటు అయిపోతుంది. కానీ ఎంత మాట్లాడినా అనవసరమైన టాపిక్ తప్పితే ఏముండదు సీరియస్లీ. ఎందుకంటే ఎవరిలో మార్పు రాదు. మనం మాట్లాడి మనం అక్కడ బ్లేమ్ అయిపోతాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వీళ్ళు చూసారనుకోండి, ఏమంటారంటే మేము ఇక్కడ చేయడానికి వస్తున్నాం అని చెప్పి ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు. వాళ్ళు అలా ఆలోచిస్తారు. మేమేం మాట్లాడుతున్నాం, మేము మా ఇద్దరి గురించి నేను ఏ రోజు మాట్లాడను. స్పెషల్ గా నా గురించి అస్సలు మాట్లాడను. నాకు లేకపోయినా నడుస్తుంది, నాకు దీనిపైన బ్రతకాలని ఏ రోజు లేదు. లేకపోయినా ఈ పని కాకపోయినా ఏ పని అన్నా చేసుకుని నేను బ్రతకగలుగుతాను. లేని వాళ్ళకి ఏంటని చెప్పి నేను 2-3 సార్లు క్వశ్చన్ చేస్తే దానికి కొంతమంది ఫీల్ అయిపోతున్నారు. మా కన్నడ వాళ్ళు వస్తే అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎవరు అందంగా ఉన్నారు చెప్పండి, నేను ఒక మాట అడుగుతున్నా. హీరోయిన్ పేరు చెప్పండి, నేను బల్ల గుద్ది చెప్తా కెమెరా ముందు. ఎవరు అందంగా, అందరూ ఏదో ఇంజక్షన్ చేయించుకొని ఈ మధ్యన. ఒకప్పుడు హీరోయిన్స్ చూస్తే నవ్వుతారు, ఈమె హీరోయినా అంటారు. అట్లా ఉంటారు ఒక్కొక్కరు హీరోయిన్. అంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు కాబట్టి అన్ని చేయించుకొని ఆ రకంగా ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నా. వాళ్ళ హీరోయిన్స్ అంట, మేము అన్ని ఉండి కూడా ఏమీ లేనట్టు క్యారెక్టర్స్ చేస్తారు. క్యారెక్టర్స్ చేసుకున్నా అది మనకి నచ్చి చేసుకుంటున్నాం కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాం. ప్రతి విషయంలో కాంప్రమైజ్ చేయాలంటే అవసరం కూడా లేదు కదా. అవును, మీరు అన్నది డెఫినెట్లీ కరెక్టే. ఇది బయటికి చెప్పడానికి వాళ్ళకి పాపం ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి మాట్లాడతాను. నేను ఎవరికి భయపడను, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు. ఇప్పుడు నేనైనా మనిషిని అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. నచ్చిన వాళ్ళు నాతో మంచిగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు నన్ను ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు. మీరు నాతో ఎలా మాట్లాడతారో నేను అలానే మాట్లాడతాను, అంతే. అందరికి నచ్చాలని లేదు కదా. అంటే కొన్ని నిజాలు జనాలకి ఎక్కువ, మనము దాని గురించి మాట్లాడినా వేస్ట్. ఎందుకంటే అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇంకా అది చేంజ్ అవ్వదు. అది మేము మాట్లాడినా, వేరే వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది అంతే. అంటే బయట ఇండస్ట్రీలో యూనిటీ ఫుల్ ఉందండి. తెలుగు ఇండస్ట్రీ దౌర్భాగ్యం అదే. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకి యూనిటీ లేదు. నీది పోతుందా, ఆ ప్లేస్ లో నేను వచ్చి కూర్చోవాలనే తప్ప, అరే వాడికి పోతుందా, ఎందుకు పోతుంది, నేను నిల్చొని వాడితో తరపున పోరాడుతాను అనే మెంటాలిటీ లేదు. అది సీరియల్ అయినా సరే, సినిమా అయినా సరే, రెండు అంతే. కాకపోతే సినిమాని ఎందుకు వదిలేయచ్చు అంటే ఇట్స్ హ్యూజ్ మార్కెట్ కాబట్టి అని చెప్పి, దాంట్లో కూడా బయట నుంచి అదే పని. ఇప్పుడు నీ సబ్జెక్ట్ లో దమ్ము ఉంది, నువ్వు గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్, నీ సబ్జెక్ట్ లో దమ్ము ఉంది, నీకు ఏ ఆర్టిస్ట్ పెట్టుకుని నువ్వు చేయించుకోలేవు. నీకు ఆ ఆర్టిస్ట్ ఉంటేనే నాకు మార్కెట్ అవుతుంది, ఆ ఆర్టిస్ట్ ఉంటేనే నాకు బిజినెస్ అవుతుంది అన్నప్పుడు నీ సబ్జెక్ట్ లో దమ్ము లేదు అంటే ఆ ఆర్టిస్ట్ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు అంతే. నీ సబ్జెక్ట్ లో దమ్ము ఉంది, నువ్వు ఏ ఆర్టిస్ట్ అయినా పెట్టి నీకు కావాల్సిన యాక్టింగ్ బయటకు రప్పించు, అప్పుడు ఈ ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళగలుగుతాడు. అంతేగాని అక్కడ యాక్టింగ్ చాలా మందికి తెలుగు డైలాగ్ చెప్పడం కూడా రాదు, వాళ్ళని తెచ్చుకొని వచ్చి తెలుగులో చెప్పిస్తున్నారు సినిమా వాళ్ళు. ఆ క్యారెక్టర్ ఒక తెలుగు వాడికి ఇచ్చి వాడిలోంచి బయటకు రప్పించి చేయించుకో. ఒక అర్ధగంట లేట్ అవుతుందేమో నీకు కావాల్సింది బయటకి, అంతే కదా. ఏమవుతుంది దాంట్లో, ఏమవుతుంది? వాడు ఒక డే అంతా వేస్ట్ చేసేటప్పుడు వీడికి గంట అర్ధగంట ఇవ్వడంలో తప్పేం లేదు కదా. ఒక ఆర్టిస్ట్ లైఫ్ వస్తుంది. ఈవెన్ నేను అదే ఫారడ్, తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అయినా అంతే, సీరియల్ ఇండస్ట్రీ అయినా ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి, తెచ్చుకోండి. నీకు ముద్ర పడిపోయింది అదే క్రియేటివ్ డైరెక్టర్ అన్నప్పుడు, నువ్వు ఏదైనా చేయగలవు అన్నప్పుడే నీకు ఆ డైరెక్టర్ క్రియేటివ్, మామూలు డైరెక్టర్ కాదని. నువ్వు మామూలు డైరెక్టర్ కాదన్నప్పుడు ఒక ఏ ఆర్టిస్ట్ని పెట్టినా నువ్వు రప్పించాలి దాంట్లో. లేదా ఆర్టిస్ట్ కాదు ఇంకొక ఆర్టిస్ట్ని ట్రై చేయి, అంతేగా నువ్వు బయట నుంచి తెచ్చుకొని వాడి అసలు ఆ సూట్ అవ్వడు. నేను మార్క్ చేసి ఇస్తా ఎంతమంది సినిమాల్లో ఏ ఆర్టిస్టులు ఉన్నారని, కానీ ఇప్పుడు మాట్లాడి దాన్ని కాంట్రవర్సీ చేయడం వేస్ట్. ఉన్న ఫ్యాక్ట్ అది, కొందరు డైరెక్టర్లను అర్థం చేసుకుంటారని చెప్పడం అంతే. ఇవ్వండి, చేయించుకోండి. తెలుగు వాళ్ళకి ఇవ్వడంలో తప్పే లేదు కదా, ఇవ్వండి, హెల్ప్ చేయండి అంతే. ఓకే, సో ఇప్పుడు మరి మీకు ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అంటే ఛానల్స్ మానేశారు, అంటే ఇది సీరియల్స్ మానేశారు, మీరు యూట్యూబ్ చూస్తున్నారు. కిషోర్ గారు నేను రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ అన్ని చేస్తారు. అంటే టౌన్ రెడ్డి రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకు దాన్ని అసలు ఎక్కడ వీడియోస్ లో కూడా చూపించడం మానేసి? ఇందాకే చెప్పా కదా, బయటికి వెళ్ళి తినడం నాకు ఎట్లా ఇది ఇష్టం లేదు. ఇది కూడా ఎందుకు మిస్టేక్ పెట్టాను. ఆ పెట్టడం వేరే ఆలోచనతో పెట్టాను కానీ అది మన వల్ల కాలేదు. అంటే ఆ జోనర్ లో మనం వెళ్ళలేకపోయాం. ఆ టైం మార్నింగ్ నుంచి దాని మీద డిపెండ్ అవ్వాలి.
నిద్ర లేదు, ఫుడ్ లేదు టయానికి. సో మనం ఒకరి మీద ఆధారపడితే హోటల్ ఇండస్ట్రీ నడవదు. మనమై కూర్చోవాలి, పొద్దు నుంచి నడవాలి. మనం ఏంటంటే ఇంకోరి మీద డిపెండ్ అవ్వడం, అలా. సో టైం మేనేజ్మెంట్ అది మనకి సెట్ అవ్వలేదు యాక్చువల్లీ. అంటే ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని మనకు వచ్చి ఉండాలి. అవతల వాడు చేయకపోయినా అది మనం చేసుకునేలా ఉండాలి. కొన్ని మనకి తెలియవు, అంటే మనకు తెలియని ఫీల్డ్ కదా, ఎవరో మాటలు చెప్పి తను ఏమో అనుకున్నాడు, బట్ అంత అవ్వలేదు. అంటే మాకు లేట్ నైట్ వరకు అక్కడే ఉండడం, ప్రాపర్ గా నిద్ర లేకపోవడము, కొంచెం దానికి కూడా హెల్త్ అప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. ఆ టైంలో ఫేస్ మీద పడిపోతుంది, హెల్త్ మీద పడుతుంది. హెల్త్ ముఖ్యం, హెల్త్ ఉంటే ఎప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. రిస్క్ అని చెప్పి ఇంకా. కానీ పూర్వికని కూడా చాలా మంది ఇష్టపడతారు. పూర్వికకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, నాకన్నా పూర్వికకి ఎక్కువైపోయారు. పూర్విక వస్తా ఒక్కసారి వీడియో చెప్పి వెళ్ళిపోదు. ఇంకా సరాసరి స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి అలా ఉందండి. బట్ పూర్విక ఫ్యాన్స్ కోసం మాత్రం పూర్వికని చూపించాలి అని చూపిస్తున్నాము. ఒకసారి హాయ్ చెప్పే బాబు. ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? ఏం చెప్తావు? Thank you so much. ఇఫ్ ఇన్ కేస్ పూర్వికకి ఫ్యూచర్ లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తారా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్, ఇంకా మా వరకే ఉండాలని చెప్పి అంటే అడుగుతున్నారు పాపని. 2-3 సీరియల్స్ లో అయితే మెయిన్ లీడ్ అన్నమాట. మెయిన్ పాప పైన ఉంటది. అంటే మన బ్లాగ్స్ అట్లా నా స్టేటస్ లే కొంతమంది చూస్తారు కదా, వాళ్ళు అడిగారు ఛానల్ నుంచి. బట్ నాకేంటంటే వన్స్ ఏదైనా మా వరకే ఉండాలి, ఇంకా పూర్వికని ఎంటర్ చేయకూడదు అనేది నేనైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. అంటే మెయిన్ ఆ పాపకి డిస్టర్బ్ అయిపోతుంది వన్స్ బయట ఎక్కడ, ఎందుకంటే పిల్లలు ఎలా చేస్తారో ఏంటి అనేది మాకు తెలుసు షూటింగ్స్ లోనే. చదువు డిస్టర్బ్ అయిపోతుంది. మెయిన్ నాదేంటంటే పాపని ఎట్లయినా ఒక డాక్టర్ని చేయాలనేది ఒకటి ఉంది నా మైండ్ లో, యాక్టర్ అనేది వద్దు. మేము ఫ్యూచర్ లో ఏమన్నా వారు మరి వాళ్ళ నాన్న అంటే నాకు ఇష్టం లేదు. మూవీస్ లో ఎంటర్టైన్ చేద్దాం, సీరియల్స్ వదిలేద్దాం, కొంచెం చదువుకున్నాక మూవీ ఆఫర్స్ వస్తే అప్పుడు చూద్దాం. నాకు అది కూడా ఇష్టం లేదు. మీరు డాక్టర్ అన్నారు, బై మిస్టేక్ లో డాక్టర్ కావాల్సిన వాళ్ళ యాక్టర్స్ చాలా మంది అయిపోయారు. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అవ్వాలనుకుంటారు అనేది ఇంక వాళ్ళకే వదిలేయాలి. మనం అప్పుడు ఏం ఫోర్స్ చేయలేం ఇలా ఉండాలి. ఇప్పుడు నాకైతే డాక్టర్ చెయ్యాలని ఉంది. రేపొద్దు నా అమ్మాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన ఏమనుకుంటది అనేది తన ఇష్టం, మనం ఏం బలవంతం పెట్టలేము కదా. సో ఓకే, యాక్చువల్ గా చెప్పాలి అంటే చాలా వరకు మీరు ఇందాక ఒకటి మాట్లాడారు, కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా వస్తాయి అని. బట్ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ లో కూడా చాలా వరకు చాలా మోస్ట్లీ పాజిటివ్ గానే ఉంటారు మీ కామెంట్స్. బట్ ఎక్కడో కొంతమంది మాత్రం డెఫినెట్లీ నెగిటివ్ గా కనిపిస్తూ ఉంటారు. అసలు ఎట్లా తీసుకుంటారు? అండ్ ఇంకొకటి ఏంటంటే మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను చూసాను కామెంట్స్. మీ నాన్నగారు చనిపోయిన విషయంలో కూడా కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తారు. చనిపోయింది నేను వీడియో ఇప్పుడు చాలా వరకు వీడియోస్ తీసి పెడతారు. నేను మా ఫాదర్ చనిపోయింది నేను వీడియో కూడా ఒక పిక్ ఎందుకు తీసా అంటే అది ఉండిపోవాలి ఎప్పటికన్నా అని చెప్పి ఒక పిక్ తీసుకొని నేను అంటే రేపనే రోజు జనాలు అడుగుతారు మీ ఫాదర్ ఎక్కడ అని అడుగుతారు కాబట్టి నేను అది దాచలేక ఇలా అయ్యిందని చెప్పి నేను పెట్టిన. వాళ్ళు ఆ టైంలో కూడా వీడియో తీసావంటే నేను మా ఫాదర్ చనిపోయిన రోజు ఒక షార్ట్ వీడియో షూట్ చేస్తున్నా, అది కూడా బ్రెడ్ గురించి షూట్ చేస్తున్న టైంలోనే నేను ఆ షార్ట్ కి రిలేటెడ్ వీడియోస్ తీసుకుని వచ్చి కూర్చుంటే మాకు 6:30 ఆ టైంకి చనిపోయారని వచ్చింది. నేను అదే పెట్టాను కానీ నేను వ్యూస్ కోసం నేను పెట్టలేదు. ఒక మనిషి చనిపోయాడంటే ఆబ్వియస్లీ అది వెళ్ళిపోతుంది వీడియో, నేను వ్యూస్ కోసం పెట్టలేదు. నేను కొద్ది రోజులు చేయలేకపోతున్నాను వీడియోస్ బికాస్ రీజన్ ఇదని పెట్టిన. అది 99% పాజిటివ్ కామెంట్స్ అండి. ఒకరో ఇద్దరో ఉంటారంటే నేను ఇందా చెప్పాను కదా అందరికీ నేను నచ్చడం లేదని చెప్పి, ఒకరు ఇద్దరు కావాలని గుచ్చుకుంటూ పెడతారు. వాళ్ళు కొన్ని వాళ్ళ ఐడి చూస్తే ఏముండదు, అది ఫేక్ అకౌంట్ కూడా తెలియదు, ఒక వీడియో ఉండదు, ఒక సబ్స్క్రైబర్ ఉండరు. మిగతా వాళ్ళందరూ 99% చాలా మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా నన్ను అక్క అని పిలుస్తారు, వదిన అని పిలుస్తారు, మధు గారు అని పిలుస్తారు. చాలా మంచిగా కామెంట్స్ వస్తాయి. డే 1 నుంచి నాకు అట్లానే వచ్చినాయి. నేను కూడా అలానే రెస్పాండ్ అయ్యాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఏ ఒక్క సెలబ్రిటీ నేను రాసి పెడతాను, ఏ ఒక్క సెలబ్రిటీ ఎవరన్నా కామెంట్స్ చేస్తే ఎవరికి రిప్లై ఇవ్వరు. మీలో ఉన్న మెయిన్ పాజిటివ్ కామెంట్. ఛానల్ స్టార్ట్ చేసాక హోమ్ టూర్ ఒక ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది.
దగ్గర 4,000 కామెంట్లు 5,000 కామెంట్లు వచ్చినాయి. మీరు నమ్మినా నమ్మపైన వాస్తవం ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చిన. ఎవరు ఇవ్వరు, ఛానల్ నేనే చూసుకుంటా, ఎవరు లేరు, మీడియాలో లేదు, నేనే ఓన్ గా చేసుకుంటా. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటే తను తిట్టేవాడు, ఏంటి ఎప్పుడు పొద్దుస్తామని ఫోన్ తోనే ఉంటావు అంటాడు. కానీ ఏంటంటే మనం ఒక వీడియో పెట్టినప్పుడు వాళ్ళు మంచిగా రెస్పాండ్ చేసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. పాపం వాళ్ళు అదే పనిగా నాకు కామెంట్ పెడుతున్నప్పుడు తిరిగి ఒక కామెంట్ పెట్టామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మీకు ఇంట్రోలో కూడా చెప్పా, యాటిట్యూడ్ లేని ఒక ఇద్దరు యాటిట్యూడ్ అని వచ్చిందండి బాబు. నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు వేరేలా తీసుకొని, అసలు నేను అదే అంటున్నాను కదా, అది మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, తీసుకునే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు నేనంటే ఇష్టపడే వాళ్ళకి నేను మంచిగా మాట్లాడను, ఎప్పుడు నెగిటివ్ గా నేను మాట్లాడను ఛానల్లోని. అది పాజిటివ్ గానే తీసుకుంటారు. 2-3 మాత్రం నెగిటివ్ గా తీసుకుంటారు. వాళ్ళ ఐడియాలు చూస్తే ఏం ఉండవు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ ఎట్లా తీసుకుంటామో నెగిటివ్ కూడా అలానే తీసుకోవాలి. నేను రెండూ తీసుకుంటాను. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని కామెంట్స్ చాలా హర్టింగ్ గా పెడతారు. అంటే చూస్తూ మనం రిప్లై ఇవ్వకుండా ఉండలేము. మనం రిప్లై ఇవ్వాలని కొంతమంది పెడతారు. మళ్ళీ అలాగే రిప్లై ఇచ్చిన తర్వాత మధు గారు మీరు రిప్లై ఇస్తారని చెప్పి ఇలా పెట్టానని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను. నాకు కొంచెం బాగా హర్టింగ్ అనిపిస్తే అలా స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను. నేను ఇస్తా, రిప్లైస్ ఇవ్వకుండా అస్సలు నాకెందుకులేనైతే నేను ఊరుకోను. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అంటే వాళ్ళు ఏ విధంగా పెట్టారో నాకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలీదు. వాళ్ళకి రెస్పాండ్ అవుతా, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా. బట్ యూట్యూబ్ లోకి వచ్చాక మీరు మీ ఇంట్లో విషయాలు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు మీ అమ్మగారిని ఎక్కువ వీడియోస్ లో చూపిస్తారు, మీ సైడ్ ఫ్యామిలీని ఎక్కువ చూపిస్తారు. ఎందుకు మీ అత్తగారిని మీ అత్తయ్య గారిని చూపించరు? అంటే అది కిషోర్ గారి సైడ్ వాళ్ళ, అంటే ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఎందుకు చూపించరు? ఎక్కువ ఇష్టం ఉండదు వాళ్ళకి, ఇవన్నీ అంత నచ్చవు. నేను కూడా అక్కడికి వెళ్ళిన వీడియోస్ కూడా చాలా తక్కువ తీస్తాను. మా మరిదికి చాలా సిగ్గు, తనకి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పటికి వచ్చి మా మరిదిని నేను నా ఛానల్లో చూపించలేదు. చాలా మంది అడుగుతారు మీ మరిదిని ఎందుకు చూపించట్లేదు ఎవరని చెప్పి. మా తోటికోడలికి చాలా సిగ్గు, ఆమెకి భయం, సిగ్గు కన్నా భయం. ఎప్పుడైనా వీడియో తీస్తాను అన్నా కూడా వద్దు మధు కిరణ్ తిడతాడు అంటారు. తనకి భయము. ఇంకా మా అత్తగారు కోఆపరేట్ చేస్తారు. మా అత్తగారు ఇక్కడికి వచ్చినాడు పాప ఆవిడని చాలా షార్ట్స్ లే చూపించాను. ఆవిడ నాకు నో అని ఎప్పుడు చెప్పదు, ఆవిడ కూడా రెడీగా ఉంటది. బట్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గట్టు ఉండాలి కదా. సో కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఒకరిని ఇష్టం లేనప్పుడు, వాళ్ళకి నచ్చలేనప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు. నేను అక్కడికి వెళ్తే వ్లాగ్స్ చెయ్యను. అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉండాలి, నేను ఇవన్నీ వదిలేసి అదొక మూడ్ లా ఉంటుంది కాబట్టి అలా ఉండాలి అనుకుంటా. మళ్ళీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా చేస్తా, షార్ట్స్ కానీ వ్లాగ్స్ కానీ. మళ్ళీ వదిన వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇబ్బంది పడతారని కెమెరాకి, అంతేగాని వేరే రీజన్ ఏం లేదు. దానికి కామెంట్లు వస్తాయి, ఎప్పుడు మీ వాళ్ళని చూపించుకుంటాం మా వాళ్ళని ఉంటాయి. అది వాళ్ళకి తెలియదు, నేనేం చేయాలి. మా తోటికోడలు చాలా భయం, ఆ పిల్ల రాదు అసలు. ఇంకా అక్కడికి వెళ్ళినా నేను బ్లాగ్స్ పెట్టాను, చాలా రేర్. కొన్ని క్లిప్స్ ఉంటే ఉండబట్టలేక ఒకటి వీడియో పెడతా అంతే. కానీ ఇక్కడ ఇద్దరికి ఒక్కటే ఎమోషన్ లాస్ అయిన ఫీలింగ్ అనమాట. ఇక్కడ మీ నాన్నగారు, అక్కడ కిషోర్ గారి నాన్నగారు, ఇద్దరు ఆ ఎమోషన్ ని మిస్ అయిపోయారు. ఎప్పుడైనా ఫీల్ అనిపిస్తుందా? ఎందుకంటే కూతురికి తండ్రి ప్రపంచం ఫస్ట్, అలాగే ఫస్ట్ హీరో కూడా ఒక కొడుక్కి ఒక తండ్రి కదా, ఇద్దరు ఎమోషన్ ని మిస్ అయిపోయారు. ఎప్పుడైనా ఫీల్ అనిపిస్తుంది? పాపం మావి చనిపోయినప్పుడు మాత్రం ఎప్పుడు ఆ రోజైతే చాలా ఇదిగా, అంటే బాగా ఏడ్చేసాడు తను. మా మరిది అయితే పాపం ఆ రోజు అర్ధరాత్రి చనిపోయాడు. ఆయన హాస్పిటల్ బయట కూర్చొని ఏడుస్తుంటే ఎవరు అనుకొని భయపడిపోయాను. అట్లా చిన్నపిల్లలు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే కొంచెము దాచుకుంటాడు, అంత ఓపెన్ గా ఉండలేడు, కొంచెము ధైర్యం చెప్తాడు. సో కానీ బాధ ఉంటది బేసిక్ గా, ఇష్టము. సో తను కూడా పరిస్థితి. నాతోనే ఏమన్నా ఉన్నా మా తమ్ముడితో తక్కువ మాట్లాడతాడు, వాడు మా నాన్నతో తక్కువ మాట్లాడు. ఏదన్నా స్ట్రైట్ గా ఉన్నా, ఏదన్నా ఇండస్ట్రీకి రాకముందు ఒకలా ఉండే భయపడే వాళ్ళం అంతే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా నాన్న నాతో చెప్పి పంపించింది ఒకటి, ఇక్కడ భయపడినట్టు ఇక్కడ రిజర్వ్ ఉన్నట్టు ఇండస్ట్రీలో ఉండద్దు, అక్కడ భయం వదిలేయాలి, రిజర్వ్నెస్ వదిలేయాలి అనే చెప్పారు. అప్పటి నుంచి నాలో ఆ భయం పోగొట్టడానికి మా నాన్న నాతో చాలా క్లోజ్ గా మాట్లాడేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న అక్కడ వస్తున్నా అంటే మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం, ఏమున్నా అమ్మతో చెప్పాలి. సో అలా ఉండేది నాన్న. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాలో ఆ భయం పోగొట్టడానికి ఆయన క్లోజ్ గా ఉండడం మొదలుపెట్టారు. సో మా నాన్న
ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అంతే. ఆయన ఎప్పుడు పోయిన ఫీలింగ్ నాకు ఉండదు. హీ విల్ బి విత్ మీ ఎవ్రీ టైం. ఆ ఫీల్ లో ఉంటాను నేను. మిమ్మల్ని వెంటాడే ఒక ఎమోషన్ అంతే. ప్రతి ఒక్కరికి ఉంటది. ఫాదర్ అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎమోషన్, సేమ్ ఎమోషన్. బట్ మీరు బాగా మిస్ అవుతారు ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్ కాబట్టి. అంటే ఒక 6 months బాగా అంటే అదే గుర్తొచ్చి ఏడుపు వచ్చేసేది. ఇంకా తర్వాత అంటే ఇంకా రారనేది అయితే అర్థమైపోద్ది కదా, ఇంకా మొండి దేరిపోయినా తెలిసిపోతుంది మీ కళ్ళల్లో. అంటే ఆ ఎమోషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ అంటే మనిషి వస్తాడు అంటే ఎంతసేపు అన్నా వెయిట్ చేస్తాము, చెయ్యొచ్చు. ఇంకా రాడు అని తెలిసిన తర్వాత మనము ఆ పెయిన్ అయితే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ ప్రతిసారి మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం కదా. చేసినా కొంతమంది చాలా తక్కువగా చూస్తారు, చాలా చులకనగా చూస్తారు. అంటే బేసిక్ గా అమ్మాయిలకి ఫాదర్ అంటే ఎక్కువ ఉంటుంది. అందులో మా ఫాదరు అంటే పుట్టి పెరిగినప్పటి నుంచి ఏ రోజు మమ్మల్ని కొట్టింది లేదు. ఆడపిల్లలమని ఏ రోజు కొట్టిందే లేదు. కళ్ళతో భయం పెడితే ఇంక అట్లా ఉండిపోయేవాళ్ళం మా అక్క నేను. మా అమ్మ అయితే తెక్కుటేసి చిన్నదానికి పెద్దదానికి. మా ఫాదర్ ఏ రోజు చేసుకోలేదు అసలు. అంటే అది అలా ఉండిపోద్ది. ఫాదర్ అంటే మంచివాడైనా చెడ్డవాడైనా ఇంకా నానంటే ఒక ఎమోషన్. అది ఏదో ఒక తెలియంది ఏదో ఒక రూపంలో వస్తాడు అని అయితే ఉంటది. కానీ ఇంకా సెకండ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఏమో చూడాలి, ఏమో మా నాన్న ఉడతాడేమో పడదు. అదొక్కటైతే ఉంది. అంటే చూద్దాం మరి దేవుడు ఎంతవరకు ఇస్తాడో. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మరి అట్లా ఏమన్నా అవుతుందేమో మరి. డెఫినెట్ గా. అండ్ అంటే మా ఫాదర్ అనేవాడు బతుకున్నాడు, చచ్చి నీ కడుపుని పుడతానరా, చచ్చి నీ కడుపుని పుడతానరా అని చాలా సార్లు అనేవాడు. ఏమో మరి అది నిజమవుతుంది. మా అయితే హ్యాపీ మళ్ళీ పుట్టారు అనుకోవచ్చు. ఓకే. అండ్ మీ యూట్యూబ్ ఇన్కమ్ తెలుసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి నాకు కూడా తెలియదు, ఏంటంటే ఎప్పుడైనా అవసరం ఉంటే వాడేస్తున్నాను తప్ప ఎంత వస్తుంది ఏంటి అనేది తెలియట్లేదు. చెప్పారా? యూట్యూబ్ ఇన్కమ్ అంటే రెవెన్యూ ఏమి రాదండి. ఓకే. రెవెన్యూ ఇప్పుడు చూపించమంటే నేను చూపిస్తాను కెమెరా ముందు. రెవెన్యూ నాకేం రాదు. ఎందుకంటే ఇంతకుముందు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక 50,000 60,000 ఒక రెవెన్యూ వచ్చేది. రెగ్యులర్ గా అంటే వీక్లీ 3 వీడియోస్ పక్కా పెట్టేదాన్ని. అప్పుడు డ్యూరేషన్ కూడా బాగా పోయేది, వ్యూస్ కూడా బాగా వచ్చేవి. అప్పుడు ఒక 50,000 అట్లా వచ్చినా నేను తమ్నేల్ బయట చేపించేదాన్ని, దానికి ఒక అమౌంట్ ఇచ్చేసేదాన్ని. అంటే మనకి ప్రొఫైల్ చూడగానే మంచిగా ఉండాలి అని చెప్పి తమ్నేల్స్ కి ఒక ఈచ్ వన్ తమ్నేల్ కి 500 అట్లా ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్ అన్నమాట. సో అట్లా ఇచ్చుకుంటే వెళ్ళిపోయేదాన్ని. రెవెన్యూ నథింగ్ అనే చెప్పాలంటే. అది వచ్చినా నేను తర్వాత ఒక్కొక్కసారి నేను ఎడిటింగ్ చేయలేని పరిస్థితిలో వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఎడిటింగ్ కి వాళ్ళు మనీ తీసుకుంటారు, అట్లా వెళ్ళిపోద్ది. సో ఇట్లా బ్రాండ్స్ చేస్తా ఉన్నప్పుడు నాకు అమౌంట్ కనిపిస్తుంది. అమౌంట్ కనిపించినప్పుడు నేను పర్సనల్ గా ఏమి పెట్టుకునేది ఏముండదు, కొంచెం సేవింగ్ పెట్టుకుంటాను. సార్కి ఇస్తా ఉంటాను. ఇంకా ఎవరిదైనా ఇంట్లో ఆవిడ షేవింగ్ చేస్తుంటారు, నేను సేవ్ చేస్తాను. సో అట్లా కొంచెం అంటే ఏదన్నా కొనుక్కుంటా ఉంటాను, ఒక గుర్తుండిపోవాలి. నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కిషోర్ గారిలో సరికొత్త కిషోర్ గారిని చూస్తారు అసలు. అండ్ నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందరూ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కి విడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైస్ అంటే ఏం చెప్తారు? సజెషన్ అంటే ఏం చెప్తారు? సజెషన్స్ ఏమున్నాయండి, అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లోని చిన్న చిన్న గొడవలకి విడిపోవాలంటే ఎవరు విడిపోరు. బట్ ఏదైనా ఒక పెద్ద స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే విడిపోతారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి గొడవ వస్తుంది. గొడవ రాకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. వచ్చిన ప్రతిసారి విడిపోవాలంటే అది ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో అర్థం కాదు. సో అది అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కొన్ని అంటే మనకి అవ్వట్లేదంటే దేనికన్నా ఒక టైం రావాలి అనుకుంటాం కదా, దేనికైనా కానీ. సో టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకా అవ్వట్లేదు, మా ఇద్దరికి అసలు కలిసి ఉండి మేము కొట్టుకొని తిట్టుకునే బదులు విడిపోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు వాళ్ళు విడిపోవడం బెస్ట్ అండి. ఎందుకంటే కలిసి ఉండి కొట్టుకునే బదులు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం బెస్ట్. బట్ 99% అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతా ఉంటే లైఫ్ అలా వెళ్ళిపోతా ఉంటది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు పిల్లలు పుట్టక ముందు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ఆ లైఫ్ వేరేగా ఉంటుంది.
పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మనం అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది మన మైండ్ కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఇంత ముందు అన్నంత భార్య భర్తల ఫ్రీడము తర్వాత ఉండదు. ఎందుకంటే తనకి సంపాదించాలి, పిల్లం బిడ్డలు చూసుకోవాలని తనకే ఉంటది. యాజ్ ఎ వైఫ్ గా నాకు కూడా ఇంట్లో చూసుకోవాలని ఉంటుంది. సో దేనికైనా కానీ అర్థం చేసుకోవాలండి, అంతమించి ఇంకా అది విడిపోవాలంటే నిమిషం పట్టదు ఎవరికైనా కానీ. కలిసి ఉంటే హ్యాపీ, కలిసి ఉండాలి అంటే అర్థం చేసుకోవాలి. నాకు కిషోర్ గారి మాటల్లో కూడా వినాలని. పేషెన్స్ అండి మెయిన్. ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు కొంచెం పేషెంట్గా ఆలోచించి దాన్ని ఎలా సర్ది చేసుకోవాలి, ఎలా మోల్డ్ చేసుకోవాలన్న ఒక చిన్న ఆలోచన. ఏ డెసిషన్ క్షణికావేశంలో టక్కని డెసిషన్ తీసుకోవడం, టక్కని తీసుకునే ముందు ఒక 5 seconds, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఫ్యామిలీ ఏమవుతుంది, పెద్దవాళ్ళు పరిస్థితులే, కిడ్స్ ఉన్నారు, మీరు తీసుకోవడం చాలా ఈజీ. బట్ ద ప్రెషర్ మొత్తం పిల్లల మీద 100% పడుతుంది. బట్ వాళ్ళ మైండ్లో అది రాకుండా ఉండటానికి కొంచెం ప్రయత్నిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది కొంచెం ట్రై చేస్తే 1 day కాకపోయినా 2nd day అయినా యూ కెన్ అండర్స్టాండ్ అయిపోయి మళ్ళీ కలచొచ్చు అన్న ఉద్దేశం. ఐ డోంట్ ఎంకరేజ్. ఇంకా మరీ కుదరలేదు అన్నప్పుడు దూరంగా ఉండడం బెటర్. అంటే పిల్లలు పుట్టక ముందు లైఫ్ వేరేలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మనం వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలి. రేపు అనే రోజు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు పడకపోతే మేమిద్దరే విడిపోతాం, అది మా వరకే ఉంటుందా అంటే ఉండదు, నెక్స్ట్ వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి. ఇంకా అవ్వట్లేదు, మా వల్ల కావట్లేదు అంటే భార్య భర్తలు అన్నాక వాళ్ళకి వాళ్ళు ఏముంటాయో తెలియదు కదా అండి. ఎవరు దేనికి గొడవ పడుతున్నారు, వాంటెడ్లు ఎవరు విడిపోవాలని అనుకోరు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. బట్ ఏదన్నా అండర్స్టాండింగ్ ఉండాలనేది నాకు ఉంది. ఉన్నంత వరకు లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది, అది లేనప్పుడు ఇంకా ఏది అలా జరగాలంటే అలా జరగాలి. మీరు అన్నది కరెక్టే. లాస్ట్ అండ్ ఫైనల్ అంటున్నా కానీ నేను క్లోజ్ చేయట్లేదు. అసలు కిషోర్ గారి నుంచి ఒక్కసారి ఏమన్నా మధు గారికి ఒక ప్రపోజల్ లాంటిది ఏదన్నా మేము చూడొచ్చా ఇప్పుడు? ఏంటంటే అండి, నేను ఒక విషయం చెప్తాను. చాలా మంది అంటే ఎవరిని ఉద్దేశించింది కాదు కానీ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నాన్న, నేను ఉండను నాన్న, ఐ లవ్ యూ నాన్న, నా కన్నా నా బంగారము, యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు ఏమన్నా కరెక్ట్ గా ఉన్నారా అంటే ఉండరు. సో తను స్ట్రైట్ ఫార్వర్డ్, తనకి తెలుసు నాకేం నీడెడో, ఫ్యామిలీకి ఏం నీడెడో తనకి తెలుసు, మా వరకు ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడు. సో ఏ రోజు తను నాకు అంటే మేము 4 గోడల మధ్య ఎలా ఉంటాం, బయట కూడా అలా ఉంటాం. బయట ఏ రోజు ఒక రకంగా చేయి కూడా పట్టుకోడు నన్ను బయటకు వెళ్తే. ఓకే, తనకి నచ్చదు. అంటే ఇంట్లో ఎలా ఉంటామో అంటే ఉండాలి, బయటకు వెళ్ళి చేయి పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని నడవడాలు అవన్నీ చెయ్యడు. ఎందుకంటే తనకి నచ్చదు, తనలానే ఉంటాడు. అదే నాకు ఇష్టము. ఇప్పుడు నేను చాలా మందిని చూసా అండి, ప్రేమగా మాట్లాడుకుంటారు, ఇంకొకరు లేకపోతే ఒకరు ఉండలేమంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది బేసికల్లీ అవి చూసే అదే లవ్ అనుకుంటున్నారు. ఇలా చేస్తే లైఫ్ ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. సో అది కాదు కదా లైఫ్. ఇప్పుడు చెప్పేసుకుంటే నిమిషం పట్టదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు పిచ్చి అని చెప్తాను, అది కాదు కదా లైఫ్. సో మాకంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఒక్కసారి కిషోర్ గారి నుంచి ఒక్కటి ఇస్తే అంటే చూసే వాళ్ళు అసలు మాకు ఇక ఇవాళ కళ్ళకు ఎవరిని ఉద్దేశించి నేను ఒక విషయం చెప్తా అండి. ఈ రోజుల్లో అంటే తోడబుట్టువులు ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు, ఎవరికి హెల్ప్ చేయడు. కానీ అమ్మాయి ఎక్కడుంటుందో నాకు తెలియదు, అసలు ప్రాపర్ గా తన గురించి కూడా నాకు తెలియదు. మెసేజెస్ చేసింది, ఆ మెసేజెస్ కాస్త ఎందుకు చెప్తాను, మెసేజెస్ చేసింది, తనకి నేనంటే ఇష్టం అంట, నా కోసం ఇది ఇయర్ రింగ్స్ అయి పంపించింది మీనాక్షి టైంలోని. అలాగా తెలియకుండా మాకు ఒక బాండింగ్ వచ్చేసింది, అక్క అక్క అని పిలవడము. సో తనే నాకు బ్యాక్ బోన్ అన్నమాట. అంటే ఎప్పుడన్నా మనకి మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు ఛానల్ ఉంది అంటే మెయిన్ రీజన్ తనే. తను లేకపోతే నాకు పెట్టాలన్న ఆలోచన కూడా లేదు, నేను పెట్టను, అంత డేర్ చెయ్యను. సో ఎప్పటికైనా లైఫ్ లో ఎవరికన్నా నేను ఉండిపోయానంటే అది మానస. థ్యాంక్ యూ మానస. సీరియస్ లేదు ఫస్ట్ లో తనే పాపం ఒక అంటే దీన్ని నడిపించడానికి ఒక చిన్న స్టెప్ అనేది మీ వల్లే కదా. అది ఎవరన్నా మనకి సపోర్ట్ చెయ్యాలి కదా అక్క, నువ్వు చేయగలుగుతావు నువ్వు చెయ్యి అని వెనకాల చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో తనకి నాకు చాలా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఏడుస్తాను, ఏడవను. సో ఎప్పటికీ తను అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది ఇప్పుడైతే. అలాంటి మా పరిచయం ఇప్పటికి ఎన్ని సంవత్సరం, ఒక
ఒక 6 6 years నుంచి? రిలేషన్ అట్లా అదే అంటుంది. ఓకే. ఛానల్ పెట్టక ముందు నుంచి ఉంది, ఇంకా అలా కంటిన్యూ అవుతానే ఉంది ఇప్పటికి ఆ రిలేషన్. అది ఆ బాండింగ్ అలా ఉంది. తనే రీజన్, ఆ ఛానల్ పెట్టడానికి రీజన్ తనే. ఓకే. నడిపిస్తుంది మాత్రం ఇప్పుడు మధు. ఓకే, ఒక్కసారి నేను అడిగింది చేస్తే నాతో పాటు కొన్ని లక్షల మంది చాలా హ్యాపీ. రెడీగా లేరండి. నేను మధు గారు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ అలా చూడడానికి ఇప్పుడు అలా అన్నారు అనుకో, మాకేమంత పని లేదనుకున్నారా, మేము ఎందుకు చూస్తామా అని ఇట్లా కామెంట్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. నేనే చూడాలనుకుంటున్నాను మెయిన్ గా చెప్పాలి అంటే. ఈ రకంగా చెప్పు కొంచెం. ఇది ఒక బెస్ట్ మూమెంట్ అవ్వాలండి ఎప్పుడు చూసుకున్నా కూడా. లవ్ యూ మధు. మీరు చెప్పండి తిరిగి. నాకు రా, నేను అదే ఎప్పుడు మేము చెప్పుకోలేదు, అందుకని కొంచెం కొత్తగా అనిపిస్తుంది మాకైతే. అవునా? మేము ఏ రోజు ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏం లేదు, కానీ చాలా బాగున్నారండి, చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నారు మీరు. కానీ కిషోర్ గారు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి. లవ్ యూ కిషోర్. బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇవాళ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా చెప్తున్నాను. నేను మీకు చెప్పాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, చాలా వరకు నేను చూసాను, అంటే నార్మల్ గా మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కదా, ఎవరో కొంతమంది మాత్రమే చాలా, అంటే మేము కనీసం సీరియల్స్ లో చేస్తున్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయి నార్మల్ పీపుల్ లాగా ఉంటారు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని కూడా వ్యతిరేకంగా తీసుకోవచ్చేమో, సీరియల్ అంటే మీకు పెద్ద గొప్పగా అనిపిస్తుంది. అలా ఏం లేదు, నార్మల్ గా మనం ఒక స్టేజ్ లో ఉన్నాము అంటే మన కింద వాళ్ళని కొంచెం తక్కువగా చూసేవి చాలా ఉంటాయి. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, కిషోర్ గారి విషయంలో కావచ్చు, మధు గారి విషయంలో కావచ్చు, నేను చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తీసుకున్నాను అన్నమాట. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ నాకైతే చాలా మెమరబుల్ ఇంటర్వ్యూ అవుతుంది, ఎందుకంటే నేను ఎన్ని నెలల నుంచి వెయిట్ చేశాను నాకు మాత్రమే తెలుసు ఇంటర్వ్యూ కోసం. సో ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ